నమస్కారం గంగాధర్ శాస్త్రి గారు. నమస్కారం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఎలా ఉన్నారు సార్? క్షేమం. మీది సినిమా జర్నీ ఫస్ట్లో, తర్వాత ఆధ్యాత్మిక వైపు ప్రయాణం. ఏది తృప్తినిచ్చిందండి? ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రావడానికి బిగినింగ్, ఆ జర్నీలో రకరకాల మైల్ రాళ్ళు ఆ ప్రయాణంలో తగిలిన ప్రతి మైల్ రాయిలోనూ నేను చాలా పాఠాలు నేర్చుకున్నా. అవన్నీ ఎక్స్పీరియన్సెస్. ఒక మహానుభావుడు చెప్తాడు, ప్రతిదీ జీవితంలో ఒక అనుభవం అనుకుంటే వెదర్ ఇట్ ఈస్ బిట్టర్ ఎక్స్పీరియన్స్ ఆర్ బెటర్ ఎక్స్పీరియన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎన్ ఎక్స్పీరియన్స్. రైట్. అది ఏదైనా నిన్ను మార్చడానికి, నీకు పాఠం చెప్పడానికో గుణపాఠం చెప్పడానికో, ప్రతిదీ అనుభవంగా కనుక జీవిత ప్రారంభ దశ నుంచి ఆ సైకాలజీ అలా ఉంటే, అలా ఏర్పరచుకుంటే, రిసెప్షన్ అలా ఉంటే జీవితంలో చాలా నేర్చుకుంటావు, చాలా ఎదుగుతావని. దానికి ఒక సస్టైనిటీ కూడా ఉండాలి. అలా నేను వెళుతున్న మార్గాల్లో సినిమా కూడా ఒకటి. నేను సినిమా ఇండస్ట్రీలోకి నేను జర్నలిస్ట్గా వచ్చినప్పుడు దానికి రాకముందు ఒక 4-5 ఉద్యోగాలు చేశాను. అవన్నీ ఎక్స్పీరియన్స్లే. నాతో పాటు బాస్ ఎలా ఉంటాడు, బయలాజికల్ లిమిటెడ్ అనే కంపెనీలో పనిచేశాను నేను. ఒక మెడికల్ కంపెనీ అది. ఈ కరోనా టైంలో కూడా వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచానికి అందించిన చాలా గొప్ప సంస్థ అది. ఆ సంస్థలో పనిచేశాను నేను. నాకు ఒక బాస్ ఉండేవాడు, మార్కెటింగ్ మేనేజర్ పేరు సుబ్బారావు గారు, నా బాస్ గారి పేరు జేఎం రాజు గారు అని. వాళ్ళతో పాటు ఉండే వాళ్ళందరినీ వాళ్ళు ఎలా చూస్తారన్నది చూశాను నేను. వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు అని నన్ను కొడుకులాగా చూసుకునేవాడు. మరొక ఉద్యోగం చేశాను. అతను చాలా క్రూరంగా, ఒక రాక్షసుడిగా, నా కింద వీళ్ళు బానిసలుగా, అట్లాంటి ట్రీట్మెంట్తో పనిచేసేవాడు ఒకడు. సో వాడి దగ్గర నుంచి ఇలా నేర్చుకోకూడదు. మహాభారతం అదే చెప్తుంది, ఎవరి దగ్గర నుంచి ఏం తెలుసుకోవాలి అని చెబుతూ, వరులేయవి యొనరించిన నరవర అప్రియము తన మనమ్మునకగు తానొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళను. ఇతరులు ఏం చేస్తే నీకు ఆనందం కలుగుతుంది అనుకుంటున్నావో అది నువ్వు ఇతరులకు చెయ్యి. అలా చేయడంలో ఉండే కిక్ ఉందే. సినిమా ఇండస్ట్రీలో దాసనారాయణరావు గారు, మీకు ఏంటంటే అందరూ గురువు గారు అంటారు. మిమ్మల్ని గురువు ఎలా అవుతారు అసలు మీరు? నేను గాయకుడిని, నన్ను మీరు సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశారు నాన్నగారు అనే సినిమాలో 1994 ఆ సినిమాలో 2 పాటలు ఇచ్చి అప్రయత్నంగా మనం గౌరవవాచకంగా మీరు గురువు గారు, ఇంకొక ఆయన ఆర్టిస్టు ఒక గురువు గారు అంటున్నాడు, ఇంకొక సంగీత దర్శకుడు గురువు గారు అంటున్నారు. వీళ్ళందరికీ మీరు ఇవన్నీ నేర్పించలేదు కదా, గురువు ఎలా అవుతారంటే గురువు అనేది గౌరవవాచకం. అలా అనిపించుకోవడంలో ఒక కిక్ ఉంటుంది. గంగాధర్ అనేవాడు ఆయన, ఒక ఆనందం. వాడు తర్వాత ఫ్యూచర్లో ఎదిగితే నా మొదటి బీజం వేసిన మహానుభావుడు ఈయనే అంటుంటే అది నాకు ప్రపంచానికి అందించాననే ఒక ఆనందం ఉంటుంది. ఈ ఆనందం కోసం వాడికి ఉపయోగపడుతుంది, నాకు ఆనందం. సో ఈ నిరంతరం ఒక టాలెంట్ని పరిచయం చేయడంలో సుద్దాల అశోక్ తేజని పరిచయం చేసింది ఆయనే. చాలామంది ఉన్నారు. నన్ను ప్లేబ్యాక్ సింగర్గా పరిచయం చేసింది ఆయనే. అట్లా మురళీమోహన్ గారిని కానీ, మోహన్ బాబు గారు కానీ, ఇట్లా ఆ ఇండస్ట్రీలో 12 సంవత్సరాల పాటు 1990 నుంచి 2002 వరకు నేను ఫిల్మ్ జర్నలిస్ట్గా పనిచేశాను ఈనాడులో. ఆ ఈనాడులో నాకు జర్నలిస్ట్ జాబ్ రావడానికి ప్రధానమైన కారణమే నేను గాయకుడిని కావటం. అది కూడా సినిమా పాట పాడా. మనిసిపోతే మాత్రమేమి మనసు ఉంటది, మనసుతోటి మనసెప్పుడో కలసిపోతది, సావు పుటకలేనిదమ్మనేస్తమన్నది, జనమ కది మరీ గట్టి పడతది, పాడుతా తీయగా సల్లగా పసిపాపలా నిదరపో తల్లిగా, బంగారు తల్లిగా, పాడుతా తీయగా సల్లగా. సూపర్ సార్, సూపర్. సినిమాతో ఈ గాత్రం అందుకే ఎంచుకున్నాడేమో భగవంతుడు మిమ్మల్ని. అదే ప్రతిదీ డెస్టినీ, ఏది మనది కాదండి. భగవద్గీతలోకి వచ్చిన తర్వాత రాకముందు చిన్న తేడా ఏంటంటే, రాకముందు ఎంతో కొంత ఇది నేను, ఇది నాది అనే అహంకారం, మమకారం ఏదో ఉండేది. ఇందులోకి వచ్చిన తర్వాత ఏది నీది కాదు, ఏది నువ్వు కాదు,
ఓకే. అన్నీ నువ్వే అయితే ఒకప్పుడు నువ్వు సరిగ్గా మాట్లాడావు, ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? ఒకప్పుడు సరిగ్గా సినిమాలు తీసావు, ఇప్పుడు ఎందుకు తీయలేకపోతున్నావు? ఒకప్పుడు నీ గురించి ప్రపంచం అంతా మాట్లాడుతూ ఉండేది, ఇప్పుడు ఎవరు మాట్లాడట్లా, నీ గురించి నువ్వే మాట్లాడుకుంటున్నావు. ఎందుకని? ఏంటి తేడాలు? అన్నీ నువ్వే అనుకున్నప్పుడు, అన్నీ నేనే అనుకున్నప్పుడు, నేను అద్భుతం అనుకున్నప్పుడు, ఒకప్పుడు అద్భుతం, ఇప్పుడు అద్భుతం కాదు. ఏమి సినిమా తీశాడురా, ఏమి పాటరా అన్నాడు, అది ఒకప్పుడు హిట్ సార్ అన్నారు. ఇప్పుడు కాదనమాట. మా గురువుగారు నారాయణ రెడ్డి గారు ఒక మాట చెప్తాడు, ఎప్పుడు నిరంతరం ఛానల్స్ ముందు కూర్చునో మైక్ ఇస్తేనో మా రోజుల్లో అని ఎవడైతే మాట్లాడతాడో వాడు లాగిలంపగా కొట్టి అర్జెంటుగా స్టేజ్ మించి దించి వాడు తోసేసేయండి వాడిని, ఎందుకంటే వాడు ఈ రోజులకు పనికిరాని అర్థం. ఎప్పుడు చూసినా మా రోజుల్లో అంటుంటాడు. రోజులు, కాలము, తెలివితేటలు ఇవన్నీ మారుతుంటే దానికి అనుగుణంగా తను అప్డేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తేనే వాడు ఎప్పటికీ శాశ్వతంగా మిగిలిపోతాడు. ఎప్పటికి అయ్యేది ప్రస్తుతం అప్పటికా మాటలాడి. మీరు ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ని ఎదుర్కొన్నారు? ఏది ఫిల్మ్ ఇండస్ట్రీ జర్నలిజంలో ఉన్నప్పుడు? జర్నలిజంలో ఛాలెంజెస్ ఏమి కాదండి. ఎదురవుతూనే ఉంటాయి. డెఫినెట్గా మీరు మంచి రాశారు, అవతల వాళ్ళు మంచి రాశారు. ఇప్పట్లాగా కాదు, మీరు ఏది చెప్తే అదే రికార్డ్ అవుతుంది అనేది లేదు. అప్పుడు కేవలం పెన్ను పేపరే. మీరు చెప్పింది నేను షార్ప్గా నేను మెమరైజ్ చేసుకుని అది రాసేసుకుంటూ కాన్సన్ట్రేషన్ డైవర్ట్ కాకుండా రాసేసుకుంటూ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ దీనికి ముందు వెనక కాస్త 4 మంచి మాటలు యాడ్ చేసుకుంటూ రాయడం. కొన్నిసార్లు బ్లైండ్గా అతను ఏదో 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 మూడ్లో ఏదో అనేసాడు, ఇప్పుడు రాసిన తర్వాత నేను అలా అనలేదంటాడు. ఇవన్నీ ఛాలెంజెస్. అనలేదంటాడు, మీరు అన్నారండి అంటాం, ఏది చూపించంటాడు, మన దగ్గర రికార్డు ఉండదు. నిజమేగా? పేపర్ మీద రాసుకుంటాం, కాదు నేను ఒకటంటే నువ్వు ఇంకొకటి రాసుకున్నావు అంటాడు. ఓకే. సో ఆ తర్వాత నేను ఈనాడులో ఉద్యోగంలో ఎలాంటి వ్యక్తులండి అనుభవాలు అవి? చాలామంది ఉన్నారు. అంటే ఇప్పటికీ ఇప్పుడు కాదు అది, చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అంటే ఒకళ్ళ పేరు ప్రస్తావించలేము, కానీ మనం అట్లా కొన్ని ఎదురు దెబ్బలు తగిలినాయి. ఆ తర్వాత మేము టేప్ రికార్డర్ కొనుక్కోవడం మొదలెట్టాం. అంటే మర్చిపోలేదు, అంటే ఆ టైంలో వ్యక్తుల పరంగా అంటే కొన్ని మన దోషాలు కూడా ఉంటాయి. అది వింటున్నప్పుడు ఏదో మూడ్లో రాసేస్తాం మనం. ఇప్పుడు ఉదాహరణకి సూపర్ స్టార్ కృష్ణ గారు ఉన్నారు, చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఆయన నన్ను చాలా అభిమానించేవాడు. ఎక్కడికి ఆయన అవుట్డోర్స్ వెళ్ళినప్పుడు ఒక కాశ్మీర్ అనో, అప్పట్లో కాశ్మీర్ కాదు, ఊటీ, అదేదో సూపర్ అన్నాడు, అట్లా అవుట్డోర్స్ అవన్నీ పిలిచేవాడు. పిలిచినప్పుడు ఎడిటర్ గారికి ఫోన్ చేసి గంగాధర్ని పంపించండి అనేవాడు. నా కంపెనీని వాళ్ళు బాగా ఎంజాయ్ చేసేవాడు. అలాగే హీరో బాలకృష్ణ గారు, ఆయనకి అసలు చాలా పాటలు అంటే చాలా విపరీతమైన అభిమానం అండి. పాటలు, వాళ్ళ నాన్నగారు ఆ రోజులో పద్యాలు, ఆ రోజులో శ్లోకాలు, శివశంకరి ఇలాంటివి నా ముందు కూర్చోబెట్టుకుని ఆయన పాడించుకుంటాడు. మీకు ఆ ఫొటోస్ కూడా ఇస్తాను. అది పాడించుకుంటూ ఉండేవాడు. సో ఇండస్ట్రీతో రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో, పెద్ద వాళ్ళతో ఉన్న గొప్ప అనుబంధాలు జస్ట్ లైక్ దట్. నేను జర్నలిస్ట్ కాబట్టి వాళ్ళ ముందు కూర్చొని క్వశ్చన్స్ వేసి వచ్చి ఇంటర్వ్యూస్ రాసి అక్కడితో అయిపోయింది. నెక్స్ట్ మంత్, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ వీక్లీ, ఆ లెవెల్లో లేని ఇప్పుడు నేను అవి రాస్తూనే వీళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోగలం అలా అనుకుంటూ ఉండే దశలో మీరన్న ప్రశ్నకి వీలైనంత వరకు హైదరాబాదులోనే ఉండే టెక్నీషియన్స్తోనే మేము షూటింగ్స్ చేయాలని అనుకుంటున్నాము అని ఒక సందర్భంలో. ఏ సందర్భంలో అది? చెన్నై నుంచి హైదరాబాద్కి సినిమా ఇండస్ట్రీ మొత్తం షిఫ్ట్ చేయాలి. ఆ షిఫ్ట్ చేయడంలో ఇప్పుడు ఫైటర్స్ కానీ, డ్యాన్స్ మాస్టర్స్ కానీ, రికార్డింగ్స్ కానీ ఇవన్నీ చెన్నైలోనే జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో సినిమా ఇండస్ట్రీ స్థిరపడిందని అనుకున్నప్పటికీ ఇంకా కొన్ని శాఖలు అక్కడే ఉన్నాయి బలంగా. అవన్నీ ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఇక్కడే రికార్డింగ్ చేయాలనుకుంటున్నాం, రికార్డింగ్స్ చేయాలనుకుంటున్నాం. ఈ ఫైట్ మాస్టర్స్ ఇక్కడ వాళ్ళనే డెవలప్ చేయాలనుకుంటున్నాం, డ్యాన్స్ మాస్టర్స్ ఇక్కడ వాళ్ళనే డెవలప్. ఇక్కడ చాలా మంచి కాస్త ప్రోత్సహిస్తే చాలా గొప్ప పేరు తెచ్చుకోగలిగే ఆర్టిస్టులు వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, మేము అది గమనిస్తున్నాం అని పాజిటివ్గా. ఇందులో ఎక్కడ అభ్యంతరం లేదు. అది వెనక్కి వచ్చి రాసేసరికి ప్రింటింగ్లో వీళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము అనాల్సింది చేస్తున్నాను అని పడింది. ఓకే. ఇంకా కృష్ణ గారి మీద దాడి చేసినంత పని చేశారు అప్పుడు. ఓకే. మీరొక్కళ్ళే మీరు ఎలా నిర్ణయం తీసుకుంటారు? మీరొక్కళ్ళే ఇండస్ట్రీకి పెద్ద, అందరినీ రిప్రజెంట్ చేస్తూ మాట్లాడాలి కదా. ఒకవేళ ఇదే అయితే మీరు ఎలా చేస్తారో మేము చూస్తాం అని. ఆయన చాలా క్యాజువల్ మనిషి కాబట్టి ఆయన వెంటనే ఈనాడికి ఫోన్ చేసి కుదర గంగాధర్ ఇదేంటే అది నువ్వు అని పడాల్సిందే, నువ్వు అని పడింది, కొంచెం ఏదో కరెక్షన్ చేయండి అన్నాడు. చాలా సరదాగా ఆయన. ఓకే.
దేనైనా క్యాజువల్గా తీసుకోగలిగే హిట్ని ఫ్లాప్ని వాళ్ళు స్థితప్రజ్ఞులు. అదే పరిస్థితిలో నేను చాలా సీరియస్గా ఆ జర్నలిస్ట్ మీద సీరియస్గా రియాక్ట్ అయి ఉండేవాడిని. చిన్న విషయం కాదు, ఇండస్ట్రీ అంతా షేక్ అయింది ఆ స్టేట్మెంట్కి. అలా నిర్ణయం తీసుకున్నాను అంటే ఇండస్ట్రీ మొత్తం మీద ఆయన నిర్ణయం తీసుకున్నట్టు అవుతుంది. ఒక అక్షరం అండి, ఒక అక్షరం. ఒక అక్షరం. సో అట్లా చాలామంది ఆర్టిస్టులతో చాలా గొప్ప గొప్ప అనుబంధాలు ఉన్నాయి, బెటర్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అన్న వాళ్ళు లేదన్న వాళ్ళు వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్పండి సార్. ఇదొక బెటర్ ఎక్స్పీరియన్స్. అంటే సడన్గా నేను మాట్లాడుతున్నప్పుడు ఏదైనా గుర్తొస్తే చెప్తాను నేను. ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే అంటే ది బెస్ట్ బెటర్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను ఈనాడు మానేయడానికి రావడానికి ప్రధానమైన కారణం. ఓకే, నేను అసలు మానేద్దాం అని అనుకుని స్పాట్లో నేను రిజిగ్నేషన్ లెటర్ ఇసిరేసి వచ్చేసాను. ఓకే. అదేంటంటే నేను బాల్య దశ నుంచే నాతో పాటు దేవుడు కర్ణుడికి కవచకుండలాగా నాతో పాటు గొంతిచ్చి పంపించాడు దేవుడు. ఇదేదో ప్రాక్టీస్ చేస్తే వచ్చేది కాదు. నాలో ఇన్బిల్ట్ ఏమంటారు ఒక వోకల్ కార్డ్స్లో ఇన్బిల్ట్ ఇన్స్ట్రుమెంట్ ఏదో ఉండటం వల్ల వాడు గాయకుడు అవుతాడు. అట్లా వచ్చా. హైదరాబాద్ వచ్చిన తర్వాత మనకు ఆధారం అంతా సినిమా పాటలే, నాలెడ్జ్ అంతా సినిమానే. పౌరాణికాల్లో వాళ్ళ ఆంధ్రదేశంలో చాలామందికి ఏదైనా కాస్త నాలెడ్జ్ ఉందంటే మ్యాక్సిమం సినిమాలే. ఇప్పుడు చాగంటి వారు కానీ, గరికపాటి వారు కానీ, సామవేదం వారు కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ, నేను కొద్ది భగవద్గీత. ఎక్కువ శాతం జనాల్లోకి ఇవి తిరగటం వల్ల డెప్త్ ఆఫ్ ది నాలెడ్జ్ ఇప్పుడు పెరిగింది. అప్పుడున్న బేసిక్ నాలెడ్జ్ అంతా దూరదర్శన్ లేకపోతే సినిమాలు. రైట్. ఎంత పాడినా కూడా సినిమా పాట పాడేవాడిని ఏదో గాలి పాటకుల్లాగా, ఏదో ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయటం. పెద్ద రెస్పెక్ట్ ఏం లేదు సినిమా పాటలు పాడడం అంటే. ఘంటసాల గారి పాటలు అంటే కొంత రెస్పెక్ట్ ఉంది. ఇట్లాగే ఉంది. మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే శాస్త్రీయ సంగీతం నేర్చుకోకపోతే మనకి తగినంత గౌరవం రాదు. దీనికి బేస్ ఉండాలి, దీనికి పునాది ఉండాలి. సినిమా పాట పునాది మీద ఏర్పరిచింది. సినిమా పాట ఎవరికి పునాది కాదు. రైట్. క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటే దాని మీద సినిమా పాట పాడడం, ఆ అనుభవంతో అది ఈ పునాది మీద అది గట్టిపడుతుంది. టకటక స్వరాలు రాసేసుకోవడం, పాడడం, ఇది ఈ రాగం, రాగాన్ని అతిక్రమించకుండా పాడడం. మీరు పెద్ద మావ ఏమంటే చిన్న మావ వేసారేమిటి, ఇట్లాంటివన్నీ రాకుండా ఉండాలంటే మీకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, క్లాసికల్ నాలెడ్జ్. ఆ క్లాసికల్ నాలెడ్జ్ కోసం నేను హైదరాబాద్ రాగానే, నేను శంకరాభరణం మోజులో పడి ఆ విపరీతమైన ఇన్ఫ్లుయెన్స్లో హైదరాబాద్ రాగానే కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం కోసం ఇక్కడ త్యాగరాజ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజ్, అక్కడ నేను త్యాగరాజ సంగీత ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, అందులో సర్టిఫికేట్ కోర్స్ వరకు చేశాను నేను. ఆ తర్వాత ఈనాడులో సినిమా పేజ్ ఇంట్రడ్యూస్ కావడం వల్ల ఇటు డే అంతా సితారా, సాయంత్రం అయ్యేసరికి ఈనాడు అలా వర్క్ చేయాల్సి వచ్చేది. దాంతో ఇంకా ఈ సంగీతాన్ని నేను డిప్లొమా చేయలేకపోయాను. అలా నేను సంపాదించుకున్న స్వరజ్ఞాన సంబంధమైన ఆస్తిని తిరిగి ఈనాడికి ఖర్చు పెట్టడంలో భాగంగా నాలో ఈ టాలెంట్ గమనించి ప్రతి వారం ఏదో ఒక ఆడియో ఫంక్షన్ జరుగుతుంటుంది. ఆడియో క్యాసెట్స్ రిలీజ్ అవుతాయి. మీకు సంగీతం తెలుసు కదా, ఆడియో క్యాసెట్స్ మీద మీరు రివ్యూ చేస్తే బాగుంటుంది అని అప్పుడు శ్రవణానందం పేరుతో నా కోసం ఒక కాలం ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే. ఈనాడులో వచ్చేది, ప్రతి మంగళవారం మినీ ఎడిషన్లో వచ్చేది. అది చాలామంది చూసేవాళ్ళు, అది చూసి కొనుక్కునేవాళ్ళు. బాగుండకపోతే కొనుక్కునేవాళ్ళు కాదు, దాని ఇన్ఫ్లుయెన్స్ అలా ఉండేది. సో నేను కూడా నాకు ఇంకెక్కడన్నా అందులో పాటలు వింటున్నప్పుడు సాహిత్యం కానీ సంగీతం కానీ నాకు ఎక్కడన్నా డౌట్స్ వస్తే నేను పెద్దవాళ్ళని సంప్రదించి, సో అది ఈనాడంటే అది ఒక ప్రామాణికంగా తీసుకుంటారు అనే దృష్టితో ఇది హిందోళంలో స్వరబద్ధం చేసింది. కాస్త మధ్యలో మోహన్న టచ్ చేశాడు. ఇలా రాస్తూ ఇతను పాడుతున్నాడు కానీ ఉచ్చారణ సరిగ్గా లేదు. ఇతనికి చాకి, చాకి, దంత్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, అనునాసికాలు, మహాప్రాణాలు ఇన్ని ఉన్న అత్యద్భుతమైన తెలుగు భాషని ఇంత కూనీ చేస్తూ పాడుతున్నారు. దీన్ని ఇట్లా దరిద్రంగా పాడడానికి, భాష నాశనం చేస్తున్న దానికి దీన్ని ట్రెండ్ అనుకుని ఈ పాట హిట్ అయితే మళ్ళీ ఇంకోటి చేత కూడా అదే పాడిస్తున్నాడు. భాషను కాపాడుకోవటం అనే సంస్కృతి మనకు లేదా
చాలా గొప్ప గొప్ప వాళ్ళు రాసేది ఇప్పుడు సరసస్వరసుర ఝరీ గమనమౌ సామవేద సారమిది అన్నాడు సీతారామ శాస్త్రి గారు. దాన్ని సంగీతాన్ని కాపాడుతూనే భాషను కూడా కాపాడే బాధ్యత ఎవరి మీద ఉంది? అక్కడ ఉండే సంగీత దర్శకుడికి ఉంది. వాడికి తెలుగు రాదనుకోండి, ఆ రైటర్ని కూర్చోబెట్టాలి. ఈ రెండు వచ్చిన వాడు బాలసుబ్రహ్మణ్యం గారు ఉంటే గొడవ లేదు, అన్నీ ఆయన చూసుకుంటాడు. ఈ దీంట్లో ఇట్లా చెప్పి ఒక గాయకుడు, ఒక సంగీత దర్శకుడు అయినా ఒక గాయకుడు, అతను కంటిన్యూస్గా అలాగే పాడుతుంటే అసలు ఈ మాలాంటి వాళ్ళ కర్ణకఠోరంగా ఉంది, వినలేకపోతున్నాం. భాష నేర్చుకోవాలి. ఇన్నిసార్లు ఈ సూచించినా కూడా భాష పట్ల ఇట్లా ప్రవర్తించడం అనేది భాషకి జాతికి అగౌరవం. ఇది అందుకే సంగీత జ్ఞానంతో పాటు అక్షర జ్ఞానం కూడా ఈ గాయకుడు పెంచుకుంటే బాగుంటుంది. అట్లా విమర్శగా రాశా. 10 సార్లు మామూలుగా సలహా చెప్పి 11వ సారి తల్లి బిడ్డని అది చెప్పిన పని సరిగ్గా చేయకపోతే ఏంటది అన్నట్లు కళ్ళు ఎర్ర చేస్తుంది చూడండి. అదే నేరమో దోషమో అపచారమో కాదు కదా. నీకు 10 సార్లు చెప్పి 11వ సారి దిద్దుబాటు, అంతే. దిద్దుబాటు కోసం చూపించిన కన్నెర, అంతే. కరెక్ట్. దాన్ని అతను చాలా సీరియస్గా తీసుకుని అతను చాలా సక్సెస్లో ఉన్నాడు. ఆ సక్సెస్తో పాటు న్యాచురల్గా ఒక పొగరో ఒక అహంకారమో సంథింగ్ ఏదో ఉంటుంది. అది ఏమీ లేదనుకోండి, 10 సార్లు చెప్పి 11వ సారి కూడా ఇదే చెప్పాడు, చిచి మనం అసలు ఏంటి మారట్లేదా? లేకపోతే అతని దగ్గరికి వెళ్ళి ఈ చందమామ రావే అంటే మీరు చ అని పలకచ్చు, దాన్ని దంత్యం అంటాం. 2 పళ్ళ మధ్యలోంచి ఆ శబ్దం వస్తే దంత్యం. చ చ అంటే అది తాళవ్యం అవుతుంది. చ అంటే నాలిక అంగటికి తగిలించడం ద్వారా బయటకు వచ్చే శబ్దం. ఆ 2 ఇప్పుడు మీరు చేపని చేప అనాలి, చాప అనకూడదు. కరెక్ట్. ఇది మనం చెప్తుంటే అవతలవాడు నిజంగా మంచి పాఠమే. ఈ జర్నలిజం అనే ఈ పేపర్స్ నుంచి మనకి ఇది రావడం అనేది ఉండదు. ఇతను సరిగ్గా చెప్తున్నాడు, మనకి ఇది నేర్చుకోవాలి. లేకపోతే అతని దగ్గరికి వెళ్ళి ఇది జ్ఞానం ఉన్నవాడు అర్జున్ వాడు అలా చేస్తాడు. ఇతను అలా చేయలేదు. అలా చేయకపోగా మన మేనేజర్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు అతను. మీ వాడు అసూయతో ఈ 4 వాక్యాలు వేశాడు. అతను సక్సెస్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అసూయతో ఇలా రాస్తున్నాడు, లేకపోతే పలానా కొన్ని ట్యూన్స్ అయితే పలానా లాంగ్వేజ్ నుంచి కాపీ కొట్టేశాడు అని రాసామనుకోండి, ఇవన్నీ హర్ట్ అయిపోతున్నారు అన్నమాట. ఓకే, రికగ్నైజ్ చేశారని లేకపోతే రియలైజ్ అయ్యే మోడ్లో దాన్ని రిసీవ్ చేసుకోకుండా అనేసరికి మేనేజర్ నన్ను పిలిచాడు. నన్ను పిలిచి అతను దీని గురించి మాట్లాడకుండా మీరు బయట పాటలు పాడడం మానేస్తే మంచిది అన్నాడు నన్ను. అనేస్తే నేను అసలు ముందు షాక్ అయ్యాను. నేను తేరుకోవడానికి 2-3 నిమిషాలు పట్టింది. అక్కడి నుంచి నేను తీవ్రంగా రియాక్ట్ అవ్వడం మొదలెట్టా. ఆ తీవ్రంగా రియాక్షన్లో ఏమిటంటే, ఏంటి ఏమన్నారు అన్నా, మీరు పాడడం మానేయటం మంచిది, మానేస్తే మంచిది అని. అదేంటి సార్ అలా అన్నారేంటి? సిగరెట్ మానేయటం మంచిది, మందు కొట్టడం మానేస్తే మంచిది, ఇలాగా పాడడం మానేస్తే మంచిది ఏంటి సార్? ఎవరికి మంచిది? ఈనాడు నాకు సితారా, ఈనాడు నాకు స్వరాలు నేర్పింది కానీ అక్షరాలు నేర్పల. ఇన్ఫ్యాక్ట్ నేను గాయకుడిగా నేను ఇంటర్వ్యూకి వస్తే రామోజీరావు గారు నన్ను సెలెక్ట్ చేయడంలో ప్రధానమైన కారణం నేను పాట పాడడం. మీరు ఆ రోజే మీరు ఇట్లా పాటలు పాడితే మా దగ్గర ఉండటానికి వీలేదంటే నేను ఆ రోజే వచ్చి ఉండేవాడు కాదు. ఎందుకంటే పాట నాకు తల్లి ఎంతో నా పాట అంతా, నీకు శ్వాస ఎంతో నాకు పాట అంతా, నీకు జీవితం ఎంతో నాకు పాట అంతా. అల్టిమేట్గా పాటే నా జీవితం. అలా అంటే ఒకానొక సంగీత దర్శకుడు మీరు హర్ట్ చేస్తూ రాస్తున్నారని, హర్ట్ చేస్తూ రాయడం ఏమిటి, అసలు ఏం రాశాడో నా ముందు కూర్చొని చెప్పగలగాలి. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చింది అక్షరాలు రాయడానికే. మీరు నన్ను ఉపయోగించుకుంటోంది దీంతోపాటు నాకున్న సంగీత జ్ఞానం కూడా మీకోసం ఉపయోగించుకుంటున్నారు. అది మిత్రులుగా ఫీల్ అవ్వాలి. కరెక్ట్. నాకున్న ప్రైవేట్, మీరేమిటి నేను ప్రైవేట్గా బయటకు వెళ్ళి పాడితే మీరు హర్ట్ అవుతున్నప్పుడు ప్రైవేట్గా నేను నేర్చుకున్న సంగీతాన్ని మీరు రివ్యూల పేరుతో మీరు ఎలా ఉపయోగించుకుంటారు? నేను అది ఫీల్ అవ్వట్లేదే. మీరు ఇచ్చిన దాన్ని నేను సిన్సియర్గా రాస్తున్నాను. రెండవది, మీరు అంటే చెప్పేవాళ్ళు చాలా చెప్తారు కదా. ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ సార్, మీరు నాకు మీ సినిమాలో నాకు పాట ఇస్తే మీ గురించి బాగా రాస్తా, లేకపోతే నేను రాయను. ఆ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా నా మీద? నా బాండ్ అండ్ ప్రాటప్పే అది కాదు. నా బాక్స్ నేను తెచ్చుకుని తింటాను. నేను అడుక్కుని పాటల కోసం అడుక్కోవడమో, లేకపోతే మీరు పాటలు ఇవ్వలేదనే దుగ్ధతో నేను అట్లా రాయడమో, దట్ ఈస్ నాట్ మై క్యారెక్టర్.
ఈ మాట పెరిగి సరేనండి మీరు మానేస్తే మంచిది అంటున్నారు కాబట్టి నేను డెఫినెట్గా మానేస్తానండి అని టక్కన విసురుగా లేచి నేను నాకు అప్పుడు ఇన్ఛార్జ్ ఎడిటరు మోహన్ గోటేటి అతని దగ్గర మేము ఏరా అనుకుంటుండేవాళ్ళం. రే వైట్ పేపర్ అర్జెంటుగా అన్న అంటే ఏంట్రా ఏంటి దేనికి అని కంగారు పడ్డాడు. లేదు ముందు వైట్ పేపర్ ఇవ్వాలి. వైట్ పేపర్ ఇచ్చాడు. అక్కడ కూర్చుని అనేక కారణాల వల్ల, నా వ్యక్తిగత కారణాల వల్ల నేను ఉద్యోగం చేయలేకపోతున్నాను, నేను తక్షణమే రిజైన్ చేస్తున్నాను, నన్ను తక్షణమే రిలీవ్ చేయండి. 10th ఇయర్లో, 12th ఇయర్లో 12th ఇయర్ 12 సంవత్సరాలు అది లాంగ్ జర్నీ. ఈనాడు అక్కడి నుంచి నేను చాలా ఇది ఒక ఇన్సిడెంటే తప్ప అది నాకు ఈనాడు అనే వేదిక రామోజీరావు గారి స్థాపించిన మహాత్ముడు, మహానుభావుడు, జాతికి అంటే దిక్సూచి లాంటి వాడు. అట్లాంటి వాళ్ళతో ఓకే అనిపించుకో. నా జీవితంలో నా పాటకి కితాబ్ ఇచ్చి నన్ను బ్లెస్ చేసిన మొదటి దిగ్గజం రామోజీరావు గారు. ఆయన ముందు పాడడం ఏమిటి? నేను పాడుతున్నంతసేపు ఆ పాడుతా తీయగానే పాట 3 చరణాలు మిత్రమా, 3 చరణాలు. ఏదో ఒక ఏంటి నువ్వు ఏదో సింగర్ అని కూడా అన్నావు కదా, ఏదైనా ఒకటి పాడు అన్నాడు ఆయన. నేను పాట స్టార్ట్ చేస్తే పల్లవైన తర్వాత ఇట్స్ ఓకేలే అని అనలేదు. ఆయన పాట డిస్టర్బ్ చేయలేదు. ఇది 5 నిమిషాల పాటను 5 నిమిషాలు అట్లా అప్లికేషన్ వెనక కూర్చుని మధ్యలో అలా చూసి గొంతు ఒక చోట గద్గదం అయితే అలా చూసి అంత ఇంటరాక్షన్ 25 నిమిషాల ఇంటర్వ్యూ అది. నా ముందు ఇంకొక 2 ఇంటర్వ్యూలు చేశారు, 3 నిమిషాలు 2 నిమిషాలు. నేను కూడా అంతే, మనకేమొస్తుందిలే అనుకున్నాను. నాకు వచ్చింది ఆ జాబ్. సో ఫైనల్గా ఈయనతో మాట్లాడుతున్న కాన్వర్సేషన్లో నేను రిజైన్ చేసేసి, ఈనాడు లాంటిది మీరు మానేస్తే ఎలా అండి అన్నాడు ఆయన. ఈనాడు మీకు కానీ నాకు కాదు, ఈనాడు నాకు 5వ ఉద్యోగం, ఆ తర్వాత 50 చేస్తా లేకపోతే చేయను. నేను ఆల్రెడీ ఒక సాచ్యురేషన్కి చేరుకున్నా. రెగ్యులర్గా ఒక పని చేస్తున్నప్పుడు మొనాట్ని అనిపిస్తుంది. ఆ మొనాట్ని వల్ల మనం ఎక్కడో ఏదో చేంజ్ అవ్వాలి. అసలు అయినా మనం దీనికోసం పుట్టలేదు. సినిమా వాతావరణం అంతా తెలుసు, ఆ వాతావరణం మనకి పనికిరాదు మొదట అనుకున్నది. దాని నుంచి నేను మ్యాక్సిమం నేర్చుకుంది ఏంటంటే నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి, రామారావు గారి దగ్గర నుంచి భాష కానీ, సంస్కారం కానీ, సంస్కృతి కానీ, వ్యక్తిని ట్రీట్ చేసే విధానం కానీ, ఆ వాల్యూస్ అన్నీ పోతున్న దశలో మేము మీకు చిన్న ఉదాహరణ, రామ్ గోపాల్ వర్మ అప్పుడే ఇండస్ట్రీలోకి వస్తున్న కొత్తలు. మేబీ అది క్షణక్షణమా శివ తర్వాత క్షణక్షణం. అన్నపూర్ణ స్టూడియోలో ఒక ఫ్లోర్లో బయట మనం ఇంజన్లుగా ఇంటికి బయట పెడతాం, కుక్కలున్నవి జాగ్రత్త లోపలికి రాకండి అని పెడతాను చూడండి. అతను ఆ ప్లేస్లో జర్నలిస్టులకు ప్రవేశం లేదు అని పెట్టాడండి అతను. ఓకే, జర్నలిస్టులు అందరూ షాక్ అయ్యారు. జర్నలిస్ట్ అనగానే ఇంజన్లుగా గౌరవిస్తారు, వాళ్ళు ఏమి డిస్టర్బ్ చేసేవాళ్ళు కాదు. నీకు సమయం ఉంటే నీతో కూర్చొని మాట్లాడతారు. అలా ఎందుకు పెట్టించారు? అలా పెట్టాడు అతను. ఆయన పెట్టించారా లేకపోతే కదా ఆయన పర్మిషన్తోనే, ఆయన ఆలోచనే అది, జర్నలిస్టులకు ప్రవేశం లేదు అనేసరికి వీళ్ళందరూ షాక్ అయ్యారు. అది మేబీ నీ ఆలోచన కావచ్చు అది. అంటే వీళ్ళు వస్తే మనకి అసలు మనం తపస్సులాగా చేస్తున్నాం, వీళ్ళు వస్తే డిస్టర్బెన్స్ అని అనుకోవచ్చు. దాన్ని చెప్పించే పద్ధతి వేరుగా ఉంటుంది. బోర్డు పెట్టేసి ఆ కైండ్ ఆఫ్ విచిత్ర నేచర్ చాలా చూసాం ఇట్లా. ఆ తర్వాత కాలంలో ప్రొడ్యూసర్స్ అంటే హీరో వస్తే ప్రొడ్యూసర్ లేచి నిలబడ్డం, అట్లాంటి దుస్థితి ఇండస్ట్రీలో మొదలైంది. ప్రొడ్యూసర్ అనేవాడు నిర్మాత. పాప వేటూరు గారు కూడా దాన్ని విశ్లేషణ చెప్తుండేవాడు. నిర్మాత అంటే నిర్మాత, తల్లి లేనివాడురా, వాడు చివరికి ఇండస్ట్రీ అంతా వాడుకుని, వాడి డబ్బులే వాడుకుని, వాడిని అనాథలాగా వాడికి గౌరవం ఇవ్వకుండా ప్రొడ్యూసర్ని అగౌరవపరిచే ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే ఒక సినిమా ఇండస్ట్రీని అంటుండేవాడు ఆయన. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో దుక్కుబాటి మధుసూదన్ రావు గారు కానీ చాలా గొప్ప వాళ్ళందరూ, వాళ్ళు రామానాయుడు గారి శకం వరకు, రామోజీరావు గారి శకం వరకు వాళ్ళు సెట్లోకి రాగానే అందరూ లేచి నిలబడేవాడు. అది గౌరవం, అదేమో ఈగోకి సంబంధించింది కాదు అది. అతను లేకపోతే, అతను పెట్టుబడి పెట్టకపోతే, అతను అనేవాడు యూనిట్ని స్థాపించకపోతే, క్రియేట్ చేయకపోతే ఎక్కడుంది? ఈ సబ్జెక్ట్ నాకు నచ్చలేదు అన్నాడు అనుకోండి ప్రొడ్యూసరు, అయిపోయింది, ఆ సినిమా ఆగిపోయింది. అవును, అలాంటి వాడికి ఎంత గౌరవం ఇవ్వాలి? ఒకళ్ళొకళ్ళు గౌరవం. ఆ తర్వాత కాలంలో హీరో వస్తే ప్రొడ్యూసర్ నిలబడే స్థితికి వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో మార్పులు అవన్నీ చూసిన ఆ టైంలో ఇట్లాంటివన్నీ కూడా ఆ మొనాట్నెస్ అదంతా పెరిగిపోయి అది నేను డైజెస్ట్ చేసుకోలేక అప్పుడప్పుడే కొత్త తరం హీరోలు వస్తున్నారు, వాళ్ళని సార్ అని మనలాంటి వాళ్ళు అనలేము. అదో ఓకే, వీళ్ళందరూ బొడ్డు ఉన్న వాళ్ళు, అందరూ 10th క్లాసు ఇంటర్మీడియట్ తప్పిన వాళ్ళు,
వీళ్ళందరినీ మనం ఇంత క్వాలిఫై చాలా ఇండస్ట్రీ గుడిపూడి శ్రీహరి గారు చాలా పెద్ద పెద్ద వాళ్ళు. ఓకే. వాళ్ళు సార్ అని ఎందుకంటారు? వీళ్ళు వస్తే వాళ్ళు లేచి నిలబడాలి, అది మర్యాద. ఇప్పుడు నేను వస్తున్నానంటే నువ్వు లేచి నిలబడ్డం అంటే అదేం ఈగోకి సంబంధించింది కాదు. ఒక ఆర్గనైజేషన్ నీ దగ్గరకు వచ్చిందని, ఒక గంగాధర్ అనేవాడు నీ దగ్గర రావడం కాదు, ఒక ఈనాడు వచ్చింది. ఒక ఈనాడు వచ్చింది. అలా కదా ఫీల్, ఆ మోడ్లో కదా. అది చిరంజీవి గారు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ఆ తరం వరకు. ఆ తర్వాత ఇంకా అది వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేసరికి అది ఒకదానికొకటి అట్లా పెరిగి ఇంకా వద్దు నుంచి బయటకు వెళ్ళిపోదాం అని అనుకునే దశలో కొట్టిన ఈ దెబ్బ నా జీవితానికి గొప్ప ఆ సంగీత దర్శకుడి కారణంగా, ఆ సంగీత దర్శకుడి కారణంగా, అతని ఉచ్చారణ దోషాలని నేను ఎంచి చూపించడం కారణంగా, అతను రిసీవ్ చేసుకోలేని స్థితిలో ఉండటం కారణంగా, ఆ ఇమేజ్తో కంప్లైంట్ ఇవ్వడం కారణంగా, ఈ నిర్ణయం తీసుకోవాలనుకునేవాడికి కూడా మనకంటే ఆ బయటవాడి ఇమేజే గొప్పదని ఇతను భావించడానికి, జ్ఞానానికి ఇతను అలా అనుకోవడం భాగంగా ఎందుకో ఆ సీక్వెన్స్ అది నచ్చక. నిజంగా చాలా మంచి ప్రోగ్రామ్ అండి ఇది. శ్రవణానందలు ఆ రివ్యూలు ఫాలో అయ్యేవాళ్ళు. ఆడియో కంపెనీస్ ముందు గంగాధర శాస్త్రి గారికి ఇవ్వండి 4 క్యాసెట్లు పంపించేవాళ్ళు, ఎడిటర్కి ఒకటి, పక్కన జర్నలిస్టులకి, దీన్ని నిర్వహించే వాళ్ళకి అంత వాల్యూ ఇచ్చారు. నేను ఆడియో కంపెనీస్కి వెళ్తే వాళ్ళు చాలా సీట్లోంచి లేచి నిలబడేవాళ్ళు. ఈ వారం రిలీజ్ అయిన క్యాసెట్లు ఈవి స్వామి మంచి అట్లా హిందీ క్యాసెట్స్ ఇచ్చేవాళ్ళు. శ్రవణ నా దగ్గర ఇప్పటికీ అదేదో పాత గుర్తుల్లాగా, ఇవి కాక నేను కలెక్ట్ చేసినవి అవి కొన్ని వేల క్యాసెట్లు ఇప్పటికీ మన ఫౌండేషన్ గదిలో ఉంటాయి. వాటిలో ఎంత గొప్ప సంగీతం, ఎంత గొప్ప సాహిత్యం, ఎంత గొప్ప సరస్వతి. సో ఇప్పుడు ఓకే, మీది ఇది 5వ ఉద్యోగం, మరి 6వ ఉద్యోగం ఏంటి? ఆరోది ఉద్యోగం కాదు, సద్యోగం. నన్ను ఎప్పుడు అడుగుతుంటాను ఈ రెండు, మీరు అడిగారు చూడండి. ఈనాడుకిను ఈ భగవద్గీతకి తేడా ఏమిటంటే, జర్నలిజానికి దీనికి, జర్నలిజంలో ఉన్నప్పుడు నేను మధ్యాహ్నం మీరు ఎప్పుడైనా ఉద్యోగం చేయండి, మాకు అనవసరం. మీరు 3 గంటలకల్లా వచ్చి, 3 గంటలకి డెడ్ లైన్, 3 గంటలకల్లా వచ్చి మీరు రాసి 4 గంటలకల్లా ఇస్తేనే నెక్స్ట్ డేకి ప్రింట్ అవుతుంది. దాని పేరు డెడ్ లైన్ అనేవాళ్ళు. ఓకే, 3 o'clock ఇచ్చేయటం డెడ్ లైన్. నేనేమో సమాధానం చెప్పేవాడంటే, అదంతా స్ట్రెస్. మీరు ఎప్పుడైతే టార్గెట్ పెట్టుకున్నారో, మీరు ఆర్టిస్ట్ దగ్గర కూర్చుంటారు, అతను షార్ట్ గ్యాప్లో వచ్చి మాట్లాడాలి. కొన్నిసార్లు అది కుదరదు, కొన్నిసార్లు ఇంటర్వ్యూ సగంలో ఆగిపోతుంది. వీడేమో 3 గంటలకు వచ్చి ఇచ్చేస్తానని నేను ఏదో ప్రామిస్ చేసి ఉంటాను, ఆ హీరోతో ఆ ఇంటర్వ్యూ పూర్తి కాదు. సెట్లో అంతే కదా, కొన్ని 100 మందితో వర్క్ చేస్తున్నప్పుడు మనం వీ కెనాట్ డిమాండ్ దెమ్. వాళ్ళు ఇస్తే ఇంటర్వ్యూ తీసుకోవటం, దాని ఏదో మినీ ఇంటర్వ్యూ కింద అప్పటికేదో సరిపెట్టడం, అట్లా ఏదో చేసేవాళ్ళం. కానీ స్ట్రెస్ అయ్యి ఎండల్లో స్కూటర్ వేసుకుని మజ్జిగ తాగడానికో కొబ్బరి నీళ్ళు తాగడానికో డబ్బు ఉండేది కాదు. అప్పుడున్న 4,000 5,000 శాలరీకి, అప్పుడు 4,000 అండి. నేను ఈనాడు నుంచి బయటకు వచ్చే టైంకి కటింగ్లు పోను, నా శాలరీ 4,500 ఎంతో 90s లో. ఫ్యామిలీని పోషించడానికి కూడా అవి సరిపోయేది కాదు. నేను, అమ్మ, నాన్న, భార్య, పిల్లలు. ఓకే, అది ఈ మాత్రం దానికి మీరు బయట పాటలు పాడడం మానేస్తే మంచిది అన్నాడు చూసారా మేనేజరు. ఇప్పుడు ఆఫీస్ అంతా టైం అయిపోయిన తర్వాత రవీంద్ర భారతిలో వెళ్తూ 4 పాటలు పాడితే ఒక 1,000 రూపాయలు వస్తే అదేదో ఇంటికి చేదోడుగా అది ఉపయోగపడుతుంది అనుకుని వెళితే, అది కూడా జలస్తో అలా మాట్లాడడం అనేది నేను చాలా హర్ట్ అయిపోయాను. మా దగ్గర ఒక గాయకుడు ఉన్నాడండి, మేము గర్వపడుతున్నాం అంటే మళ్ళాంటి వాళ్ళు ఆనందపడతారు. అంతేగా మరి. ఇట్లాంటి వాళ్ళు కోట్లలో ఉండరు కదా. మీరు కోట్ల మంది గాయకులను తయారు చేసేయగలరా? యూ కెనాట్. సో అదే నేను ప్రారంభంలో చెప్పినట్టు, ప్రతిదీ జీవితంలో ఎదురుపడే ప్రతి వ్యక్తి మనకి చాలా గొప్ప అనుభవం, పాఠం. సో నేను ఆయన ఒక రకంగా మనకి మీకు టర్నింగ్ ఉపయోగపడ్డాడే ఖచ్చితంగా కదా. ఖచ్చితంగా. అందుకని ఆ తర్వాత కాలం బయటకు వచ్చేసిన కాలంలో ఆయన ఎప్పుడు కనిపించినా థ్యాంక్స్ చెబుతున్నా. నేను కారులో దిగేవాడిని. ఓకే, ఆయన అద్దె కారులో వెళుతూ ఉండేవాడు, కంపెనీ ఇచ్చిన కారులో వెళ్తుండే. నేను కారు దిగి ఆయనకి నేను కారు పక్కకు తీసుకుని నేను నమస్కారం చేసి, కృతజ్ఞతలతో నమస్కారం చేసి, మీరు క్షేమంగా ఉన్నారా గురువు గారు, అట్లా నేను పలకరిస్తుండే. సో మీకు చెప్పినట్టు ఆ రెండింటికి తేడా ఏంటంటే, ఉద్యోగంలో డెడ్ లైన్ పేరుతో ఉద్యోగం చేస్తుండేవాడిని. ఈ టైం లోపల ఇచ్చేయాలి, లేకపోతే ఈ వారం ఇంటర్వ్యూ రాదు, లేకపోతే ఈ నెక్స్ట్ డే ప్రింట్ అవ్వదు. రైట్, అంతే కదా. భగవద్గీతలోకి వచ్చిన తర్వాత, భగవద్గీత అంటే లైఫ్ లైన్, ఇది జీవన గీత. జీవితంలో నువ్వు గొప్పవాడుగా కావడానికి, గొప్పవాడంటే అర్థం ఏంటి, చచ్చిపోయిన తర్వాత కూడా జనాలు గుర్తుపెట్టుకునే పనులు చేసే ఇన్స్పిరేషన్ ఇవ్వగలిగే జీవిత పాఠం ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది ఒక్క భగవద్గీత మాత్రమే.
సో ఆ డెడ్ లైన్లోంచి లైఫ్ లైన్లోకి వచ్చాను అని చెప్తుండేవాడిని. ఓకే. భగవద్గీతకి ఈ ఈ ఈ సద్యోగానికి ఆ ఉద్యోగం ఈ మార్గాన్ని ఎంచుకోవడానికి ఈ మార్గం అయ్యా ఇది చాలా గొప్ప ప్రశ్న. ఈ మార్గాన్ని ఎంచుకోవడానికి నేను కారణం కాదు అది. ఇది నేను డెస్టినీని బాగా నమ్ముతాను బలంగా. మీరు చేసే కర్మ ఫలమే ఇప్పుడు మీరు ఏడుస్తున్నా నవ్వుతున్నా, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. మీరు ఆనందంగా ఉన్నారు అంటే, మీరు ప్రశాంతంగా ఉన్నారంటే ఒకప్పుడు మీరు ఆచరించిన ధర్మ ఫలం ఇప్పుడు అనుభవిస్తున్నట్టు లెక్క. ఇప్పుడు మీరు బాధపడుతున్నారంటే, సమస్యలతో సతమతమవుతున్నారంటే, అసలు మనశ్శాంతి లేదు అంటే ఒకప్పుడు మీరు ఆచరించిన అధర్మ ఫలితం మీరు ఇప్పుడు అనుభవిస్తున్నట్టు లెక్క. ఇదే భగవద్గీత అంటే కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతానికి మించిన సిద్ధాంతం ప్రపంచంలో ఎక్కడా ప్రతిపాదించబడలేదు. ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మైక్ పెడితే లేదా కెమెరాలు పెడితే మాట్లాడేసే ఒక జాతిని చూడండి. దాన్ని ఫాలో అయ్యి నాశనం అయిపోయి, అంటే మానసికంగా లోయర్ లెవెల్లో ఉన్నవాడు ఈ ఇంటర్వ్యూ చూస్తే డెఫినెట్గా సర్వనాశనం అయిపోతాడని అనిపిస్తుంటుంది మనకి. పిల్లలు చూస్తే ఏమైపోతారు, రైట్, అట్లా అనిపిస్తుంటే చూడండి కొన్ని. దీని ఫలితం తదనంతర కాలంలో వాడు ఖచ్చితంగా అనుభవించి తీరాలన్నమాట. వాడికి సక్సెస్ లేకపోవడం కానీ, లేకపోతే ప్రశాంతత లేకపోవడం కానీ, లేకపోతే జీవితం అనుకున్న మార్గంలో నడవకపోవడం కానీ, లేకపోతే ఎవడూ గుర్తించకుండా వాడిని అసహించుకోవడం కానీ, ఇవన్నీ వీటి రిపర్కేషన్స్ అవి. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే అంటుంది గీత. సో మీరు అడిగిన ప్రశ్నకి ఇందులోకి ఎలా వచ్చామంటే, మనం ఎప్పుడో చేసుకున్న సత్కర్మ ఫలితం వల్ల ఎప్పుడో మంచి పని ఏదో జన్మలో మనం మంచి పనులు చేసుకున్నాం. అలా చేసుకుంటే ఏమవుతుందంటే, మీ ముందే మీరు ప్రయత్నించకుండానే మీ ముందే ఎవడో కూర్చుని మీకేదో మంచి చెప్తాడు. అప్పుడు మీ మూడ్ బాగుండి ఆ మంచిని ఆచరిస్తాడు. అది మీరు ఊహించకుండా మీ జీవితాన్ని గొప్ప మలుపుకి తీసుకెళ్తుంది. ఇందులో ఈ టోటల్గా చెప్పిన ఈ సినారియోలో మీ ప్రయత్నం ఎక్కడుందో చెప్పండి. ఓకే. ఓకే. మనం ఇక్కడ కూర్చున్నామంటే, మనం ఇట్లా మాట్లాడుకుంటున్నామంటే, మనం ఎప్పుడు 3 నెలల నుంచి ట్రై చేస్తున్నాం. మీరు మాధవీలత గారితో వచ్చారు. అవును. వచ్చినప్పుడు అప్పుడు కాసేపు మీరు డాక్యుమెంటరీ ఏదో చూశారు, మీరు ఇన్స్పైర్ అయ్యారు. గంగాధర్ గారు మనం ఒక రోజు ఇక్కడ కూర్చోవాలి అన్నారు. మరి కూర్చోవాలని కానీ జరిగిపోయిందా? ఎందుకని? మీరు బిజీగా ఉండటం ఏంటి, నేను బిజీగా ఉండటం ఏంటి, ఇద్దరికి. ఇప్పుడు ఇవాళ కూడా నేను మళ్ళీ రేపు పొద్దునే అనకాపలేదు హైందవ క్షాత్రం అని, సనాతన క్షాత్రం అని చాలా పెద్ద కార్యక్రమం జరగబోతుంది రేపు అనకాపల్లిలో. సో ఆ దీంట్లో ఉన్నవాడిని ఎందుకు ఇవాళ కూర్చుందాం, రోజు పోస్ట్పోన్ చేస్తున్నాం, కరెక్ట్ కాదని. సో అంజుబాబు గారు చాలా మంచి కార్యక్రమాలు చేస్తుంటాడు. ఒక ప్లెజెంట్ ఫేస్, ప్లెజెంట్ ఇంటర్వ్యూస్, మధ్యలో అన్ప్లెజెంట్ పీపుల్ని కూడా పాప ఆయన సాటిస్ఫై చేస్తుంటాడు, ఏదో చెప్పించాలని ప్రయత్నం చేస్తుంటాడు. ఎక్కడ ఒక సాఫ్ట్ కార్నర్, ఒక పాజిటివ్నెస్. సో ఈ మార్గంలో వెళ్తున్నప్పుడు సడన్గా ఒకరోజు అంటే జీవితాన్ని మలుపు తిప్పిన 1-2 సంఘటనలు ఉన్నాయి. ఆ 2 జాయిన్ చేస్తే భగవద్గీతలోకి వచ్చాను. నేనేమి స్పిరిచువల్గా నేను అట్మోస్ట్ లెవెల్కి వెళ్ళాలని నేనేమి చిన్నప్పటి నుంచి ప్రయత్నించిన వాడిని కాదు. నా సబ్జెక్ట్ ఓన్లీ ఘంటసాల గారితో మమేకమైన గొప్ప సాహిత్యం. సుధా సముద్రాంత హృద్యన్మణి ద్వీప సంరూఢ బిల్వాట మధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతారవాస ప్రియే, ఆయన నుంచి ఆయన పాడిన పాటల నుంచి ఈ సాహిత్యం వంట పట్టింది. జలజాతాసన వాసవాదులును నీ సంకల్పమావంతయున్ తెలియంజాలరు, నీ మహామహిమముల్ నేరంగనాధారమీయిల నీ భక్తుల సచ్చరిత్రములే. ఓం హ్రీం శ్రీం పరాశక్తి శ్రీలలిత స్వజ్వల శారదా గిరిసుత లక్ష్మీ త్రిమూర్త్యాత్మికా గొంతులో ఉన్న మాధుర్యం అది. మీరు ఖచ్చితంగా భక్తి, నాస్తికుడికి మనస్సులో కూడా భక్తి బీజాలు నాటగలిగే అత్యద్భుతమైన మహోత్కృష్టమైన గాత్రం, గానం ఘంటసాల గారిది. అది సంస్కారం అది. సో నా బాల్య దశలో ఆయన ప్రభావం నా మీద ఉండటం కారణంగా ఇవన్నీ ఒక్కొక్కటి పేర్చుకుంటూ పోతే అప్పుడు ఇప్పుడు నేను వెళుతున్న మార్గానికి అదేమంటుంది, ఈ మార్గం వృక్షం కావడానికి అవన్నీ అన్ని బీజాలు. చిన్నప్పుడు అమ్మ అన్నమయ్య కీర్తనలు నేర్పించడం, నాన్న ఘంటసాల గారి పాటలు పాడడం. చిన్నప్పటికి మీరు ఏదైతే చెవికి సోగుతుందో, ఏదైతే చిన్నప్పటి నుంచి కన్ను దర్శిస్తుందో దాని ప్రభావం మీ హృదయం మీద, మీ మనసు మీద,
చాలా బలంగా ముద్రపడి ఉంటుంది. ఓకే. అది తెలుసుకుని దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళటం ఎలా అని కనుక మీరు నిరంతరం ఆలోచిస్తున్నారనుకోండి, ఈ ఆలోచనే అది తపస్సు అయి మిమ్మల్ని డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తుంది. సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక లెవెల్కి తీసుకువెళ్ళి, ఇండస్ట్రీని ఒక లెవెల్కి తీసుకువెళ్ళి, తనకు శిష్యులు ప్రశిష్యులు ఏకలవ్య శిష్యులు స్థాయికి తీసుకువెళ్ళి, అతను ఒక ట్రెండ్ సెటర్ అయిన రామ్ గోపాల్ వర్మ, ఇండస్ట్రీ అంతా మాట్లాడుకునే రామ్ గోపాల్ వర్మ ఇవాళ ఇండస్ట్రీ మాట్లాడుకోవట్లేదు, అతనే మాట్లాడుకుంటున్నాడు ఛానల్స్లో. ఎక్కడో తపస్సు విరిగిపోయింది. ఓకే. మీరు డిస్కషన్లో కూర్చుంటే ఈజ్ మోస్ట్ ఇంటలెక్చువల్. కానీ అన్ఫార్చునేట్లీ చాలామంది అంటే ఇంటలెక్చువల్స్ అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఎందుకు ఈ పర్వర్టెడ్ ఇంటలెక్చువాలిటీ? ఇది తన పనిలో చూపిస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్, ఇంకా నిన్ను తోసుకుని చాలామంది వెనక నుంచి చాలామంది ముందుకు వచ్చేసారు. అసలు బొడ్డోడని వాళ్ళు అని అనుకున్న వాళ్ళు, నిన్ను దూరం నుంచి అలా చూస్తేనే ఒక అడ్మిరేషన్ అనుకున్న వాళ్ళు ఇవాళ ఇండస్ట్రీ కొల్లగొట్టేశారు, ప్రపంచాన్ని కొల్లగొట్టేశారు. నువ్వు అక్కడే ఉన్నావు, టైం పాస్ చేస్తున్నావు. ఇదంతా అంటే అతని మీద వేరే ఉద్దేశంతో కాదు, ఇట్లాంటి వాళ్ళు తపస్సు నుంచి జారిపోకూడదు అనే నేను ఒక బాధతో చెప్తున్నది. సో ఇప్పుడు మీకు 4,500 అండి, కటింగ్లు బాను 4,000 జీతం కదా? ఆ జీతం అసలు వద్దనుకొని వదిలేశారు. మరి ఒక పక్కన ఫ్యామిలీ, అందరూ ఉమ్మడి కుటుంబం, మరి నెక్స్ట్ ఏమో జాబ్కు సంబంధించింది కాదు ఇంకో ప్రయాణం అంటున్నారు. ఎంత టైం పట్టింది నిర్ణయం తీసుకోవడం? టైం పట్టలేదండి, ఎక్కువ టైం పట్టలేదు. అది కూడా అసలు నేను నా బాటమ్ లైన్ ఆఫ్ మై లైఫ్ నేను ఒక్కసారి ఆలోచిస్తే ఇది నేను కాదు నడుస్తుంది, నన్ను నడిపిస్తుంది ఏదో శక్తి ఉంది అని అనిపిస్తుంటుంది. ఎందుకంటే జీవితంలో నేను ప్రయత్నించింది ఏది నాకు తగలేదు, నేను ప్రయత్నించింది దొరకలేదు, నేను ప్రయత్నించిన దానిలో సక్సెస్ లేదు. ఓకే. నేను ప్రయత్నించకుండా డెస్టినీ ఏదో బలంగా అట్లాకెళ్తే ఒక్కొక్క సక్సెస్, చాలా గొప్పతనము, అవతల వాళ్ళు దీంట్లో ఒక గౌరవము, ఒక స్థాయో, ఒక సంతృప్తికరమైన జర్నీను, ఇవేవి నా స్వప్రయత్నం లేకుండా నన్ను ఒక డెస్టినీ పరమాత్మే అనుకుంటా నేను. ఇది దైవశక్తి, త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం స్వభావజ అంటాడు. పూర్వజన్మ కర్మఫలం వల్లే ఈ మంచి మార్గంలోకి నేను రావడానికి, ఎందుకంటే నా ప్రయత్నం లేదు. మీరు ఇందాక ప్రశ్న అడిగారు, ఈ రెండు కలిపి చెప్తాను. అట్లా ఆ మార్గంలో వెళుతున్నప్పుడు సడన్గా అందులోంచి బయటకు వచ్చాను. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి దాంతో లింక్ చేస్తాను, మొదటి దానికి లింక్ చేస్తాను. ఇప్పుడు అడిగింది ఏంటంటే మీరు ఎంత టైం పట్టి ఈనాడు నుంచి బయటకు వచ్చేసాను. అవును, ఈనాడు నుంచి బయటకు వచ్చేసాను. బయటకు వచ్చి నేను ఇంట్లో యాక్టింగ్ చేస్తున్నా, రిజైన్ చేశానని చెప్పలా. ఓకే. అమ్మకి చెప్పలా, నాన్నకి చెప్పలా, నా భార్యకి చెప్పలా. చెప్తే ఏమనుకుంటారో, ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు, నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు. అసలు జర్నలిజం అంటే నాకు ఎందుకు ఒక ఎవర్షన్ కూడా మొదలైంది. ఇది తప్పితే నేను దేనికి పనికి వస్తాను, నాకున్న గ్రాడ్యుయేషన్కి, టైప్ రైటింగ్కి, ఎవడు తీసుకుంటాడు నన్ను, ఎవడికి అప్లికేషన్ పెట్టాలి. ఇంకోటి ఏంటంటే 12 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీ చుట్టూతా ఒక జర్నలిస్ట్గా తిరిగిన మైండ్ సెట్తో వేరే కంపెనీలో ఒక సీట్లో కూర్చొని మళ్ళీ జాబ్ చేయలేరు. ఆ సీట్లో వదిలేసే ఇక్కడికి వచ్చి చేశా నేను. అదేంటో పెద్ద కన్ఫ్యూజన్ స్థితిలో ఉండి ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు ఇలా కూర్చునే ఉండండి, రోజు అరగంట ఇలా కూర్చుని ఇంకా బయలుదేరేవాడిని. నేను జాబ్కి వెళ్తున్నాను అనుకునేవాళ్ళు ఇంట్లో, నా భార్య బయటికి వెళ్ళి సాయంత్రం వరకు తిరిగేసి ఇంటికి వచ్చి. ఓకే. 4 రోజుల తర్వాత చెప్పాను నా భార్య అర్చనకి, ఇట్లా ఆఫీస్లో ఇలా అయింది, నాకు ఎందుకో నచ్చట్లేదు, ఈ జాబ్ నేను చేయలేకపోతున్నాను అంటే నా భార్య చాలా గొప్ప మాట అంది. మీకు చాలా టాలెంట్ ఉంది, అక్కడ కూర్చుని 5,400తోనే జీవితం అంతా మీ రిటైర్మెంట్ టైంకి 30,000 40,000 వస్తాయి. ఇది మీ టాలెంటా, ఇది మీ శక్తి, ఇది మీ తెలివితేటలా, ఇంతేనా అంటే మీ సామర్థ్యం? మీరు కేవలం ఈ పాటలనే నమ్ముకుంటే మీరు డెఫినెట్గా ఇంతకింత మీరు 10 సంపాదిస్తారు, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, మీరేం బాధపడకండి. అది తను ఇచ్చిన మొదటి సపోర్ట్. ఇది జరుగుతున్న టైంలో నాకు సినిమా ఇండస్ట్రీతో అంతా ఉన్న రిలేషన్స్లో నేను గాడ్ ఫాదర్గా ఫీల్ అయ్యే ఒక మహాత్ముడు ఉన్నాడు. ఆయన మురళీ మోహన్ గారు, ఆర్టిస్ట్ అండ్ ప్రొడ్యూసర్. ఓకే. ఎక్కడ కార్యక్రమాలు జరిగినా ఇది గంగాధర సంగీత విభావరు ఉంటేనే బాగుంటుంది, అది రెస్పెక్టివ్గా ఉంటుంది. ఆయన కార్యక్రమాల్లో పాతవి కొత్తవి అన్నీ, కొత్తవి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళతో పాడించేవాడిని, ఓల్డ్ సాంగ్స్ నేను పాడేవాడిని, మధ్యలో వ్యాఖ్యానం నేనే. రైట్. ఒక హుందాతనంగా ఉంటుంది అంటూ నన్ను ప్రోత్సహించేవాడు ఆయన. ఒక సందర్భంలో ఆ జాబ్లోంచి నేను ఎప్పుడైతే బయటకు వచ్చానో, మురళీమోహన్ గారు అప్పుడే మా టీవీలో క్రికెట్ మ్యాచ్, సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ ఫస్ట్ క్రికెట్ మ్యాచ్ మా టీవీ నిర్వహణలో లాల్ బహదూర్ స్టేడియంలో జరిగింది.
ఇలా జరుగుతోంది, మీరు దీనికి సంగీత విభావరి మీరు నిర్వహించాలి. అప్పుడు నేను సునీత కొంతమంది సింగర్స్ని కోఆర్డినేట్ చేసి నేను సంగీత విభావరి సమర్పించాను. దీనికి ఎంత అవుతుంది అని అడిగాడు ఆయన. దీనికి ఎంత అవుతుంది కంటే బడ్జెట్ మీరు చూడండి స్వామి, నేను మిమ్మల్ని డిమాండ్ చేసేది ఉంది, మిమ్మల్ని నేను అడగలేను అని. మీకు మురళీమోహన్ గారిలో గొప్ప విషయం ఏంటంటే అది ఇవ్వగలిగే తత్వం. మీరు 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 దీనికి ఇంత అవుతుందని చెప్పండి అనే బేరం ఆడాడు. ఆయన స్థాయి అది, ఆయన సంస్కారం అది. కొంతమంది చాలా క్యాజువల్గా ఊరికే అడుగుతారు. మీరు 1,00,000 అడిగారు అనుకోండి, ఇప్పుడు 75,000 చేయలేరా ఊరికే అట్లా అంటుంటారు. 1,50,000 అవుతుంది అన్నారు అనుకోండి, 1,25,000 చేయలేరా, 2 లక్షలు అవుతుందంటే 1,75,000 చేయలేరా, ఊరికే అసలు బేరాలు ఆడడం అనమాట. రైట్. ఈయన ఏం చెప్తే అదే ఓకే చేసేవాడు. లేదు మిమ్మల్ని మీరు అడగకుండా ఇచ్చేవాళ్ళు, మిమ్మల్ని అడగలేను, ఇప్పుడు నాకు ఉద్యోగం కూడా లేదు అన్న. 1,50,000 ఓకేనా అన్నాడు ఆయన. అసలు ఆ ప్రోగ్రామ్కి అయ్యేది 30,000. మిగతా సింగర్స్ ఎవరు తీసుకోవట్లేదు, కేవలం ఆర్కెస్ట్రాకి 30,000 ఇస్తే సరిపోతుంది. ఓకే. సరే మిగతా కన్వీన్స్ ఈ ఖర్చులన్నీ పోతే నాకెంత 1,00,000 మిగులుతుంది ఆ రోజుల్లో. ఒక సంవత్సరానికి సరిపడా వచ్చేసినాయి. నా క్యాలిక్యులేషన్ ఇది అనమాట. మురళీమోహన్ గారు నా జీవితానికి ఒక గాడ్ ఫాదర్గా నా జీవితానికి గొప్ప మార్గం వేశాడు ఆయన. ఇప్పుడు 1,00,000 రూపాయలతో నేను ఈనాడులో వచ్చే శాలరీ 4,500తో కంపేర్ చేసుకుంటే ఎంత, ఒక సంవత్సరం గడిచిపోతుంది. 2 సంవత్సరాల జీతం. 2 సంవత్సరాల జీతం. ఈ మధ్యలో నాకు ఇంకేది తగలకుండా పోతుందా? కరెక్టే. ఇది క్యాలిక్యులేషన్. అక్కడ మొదలెట్టాను. ఆ కార్యక్రమం అయిపోయిన వారం రోజులకి ఒక మహానుభావుడు, రమేష్ అనే ఒక మహానుభావుడు లండన్ నుంచి ఫోన్ చేసి, నేను నారాయణ రెడ్డి వారిని సంప్రదిస్తే ఎవరు బాగా పాడతారు, ఎవరు బాగా మ్యూజిక్ చేస్తారు అంటే మీ పేరు చెప్పారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, ఈజ్ మై గాడ్ ఫాదర్ చెప్పారు. అంటే ఆయన సాయి గీతాంజలి అని ఒక క్యాసెట్ చేస్తే దానికి నేను సంగీతం, నేను గాయకుడిని, అలాగే నాతో పాటు జానకి గారు కొంతమంది సింగర్స్ని తో చేసిన క్యాసెట్ అది. ఇప్పుడు ఈ క్యాసెట్ కాస్ట్ ఎంత అని అంటే నా రెమ్యూనరేషన్ పోను దానికంతా 2 లక్షలు 2.5 లక్షలు అయింది టోటల్గా. నాకు మిగిలింది 1,25,000 దీంట్లో. ఈ 2 కార్యక్రమాలండి. దీని తర్వాత ఇంకా నేను పెద్ద కార్యక్రమాల్లో కనిపించడం, ఇంకో 10 మంది పిలవటం, నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను గాయకుడిగా నేను కంటిన్యూ అవుతున్నా. ఇది నా లైఫ్ అలా స్టార్ట్ అయిందండి ఈ గాడ్ ఫాదర్స్ కారణంగా. సాయి గీతాంజలి, మురళీమోహన్ గారు. రైట్. అక్కడి నుంచి ఇంకా ఇది చూసిన, ఏదో ఒకనొక వేదిక మీద చూసిన ఒక ఆవిడ, సంధ్యారెడ్డి గవ్వ, అమెరికాలో ఉన్న ఆవిడ మళ్ళీ నారాయణ రెడ్డి దగ్గరకు వచ్చి, మేము ఒక పాట రాయించాలనుకుంటున్నాం, ఆటకి స్వాగత గీతంగా మేము ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం గర్వంగా, ఒక 20 నిమిషాలు బ్యాలేలాగా రికార్డ్ చేయాలండి మన సంస్కృతులన్నింటినీ కలిపి, దాని మీద మీరు పాట రాస్తే సంగీతం సమకూర్చి ఆ యూనిట్ అంతా, ఆ టీం అంతా నాకు పరిచయం చేయండి అంది ఆవిడ. అంటే దానికి కూడా నారాయణ రెడ్డి గారు, ఇది గంగాధర్ అయితే బెటర్, ఇప్పుడు నేను నేను రాయలేను, అన్నీ అతనే చూసుకుంటాడు, అతనికి ఇచ్చేయండి అంటే నాకు ఒక రైటర్ని పెట్టుకుని రాయించి, నేను ఒక మ్యూజిక్ చేసి, ఆ మ్యూజిక్ చేస్తున్న కాలంలో ఆ సంధ్యారెడ్డి గారు టీంతో వాళ్ళు రెగ్యులర్గా అన్నా రికార్డింగ్ థియేటర్కి వచ్చి, వందే మాతరం శ్రీనివాస్ గారు రికార్డింగ్ థియేటర్కి వచ్చి వినడం, వాళ్ళు ఆ వింటూ ఆ టీమ్ స్పిరిట్ని చూసి, ఇతను చాలా గొప్ప గాయకుడు, అసలు ఇతను తీసుకువెళ్తే బాగుంటుంది కదా ఆటకి, జస్ట్ ఈ పాట చేయడానికి మాత్రమే ఇతను ఉపయోగించుకోవడం ఎందుకో నచ్చలేదు అలా అనుకుని ఆ తల్లి ఆటా మహాసభలకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సంగీత విభావరి అని ఫిక్స్ చేసుకున్న ఆవిడ ఈ సీడీ ఎప్పుడైతే తీసుకుందో, ఈ స్వాగత గీతం సీడీ చాలా పెద్ద హిట్ అయిన సీడీ అది. హిట్ అయిన సీడీని ఆ సీడీ తీసుకుని తిరుమల వెళ్ళి స్వామివారి పాదాల దగ్గర పెట్టి, అక్కడి నుంచి చెన్నై వెళ్ళి బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్ళి, మీ ప్రోగ్రాం క్యాన్సిల్ చేస్తున్నామండి, నెక్స్ట్ ఇయర్ పెట్టుకుంటాం, ఈ సంవత్సరం బడ్జెట్ లేదనో ఏదో చెప్పి ఆయనకి సారీ చెప్పి, ఈ బ్యాచ్ అంతా ఈసారి ఈ యువరక్తం అంతా తీసుకువెళ్ళాలనుకుంటున్నాం, నేను వందే మాతరం శ్రీనివాసు. నన్ను అడిగారు, ఇంకొకళ్ళు ఉంటే ఎవరుంటే బాగుంటుంది, వందే మాతరం శ్రీనివాసు, ఇంకెవరుంటే బాగుంటుంది చెప్పండి అంటే ఎస్వి కృష్ణారెడ్డి గారు, సౌందర్య గారు, వీళ్ళందరినీ మనకున్న జర్నలిజంలో ఉన్న పరిచయాలన్నీ వీళ్ళందరినీ, రాజేంద్ర ప్రసాద్ గారు, సో అట్లా తీసుకోవడం జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నాకు పే చేసింది, ఇంకా నేను జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోలేదు. నిజంగా వరుసగా సక్సెస్లో అది సక్సెస్. ఆ తర్వాత ఇంకా అమెరికా నేను ఈ రోజు వరకు 20 సార్లు వెళ్ళాను, దాదాపుగా సంవత్సరానికి 2 సార్లు.
అమెరికాకి నేను వెళ్ళిన 18వ భగవద్గీత అక్కడ ఓపెన్ అయింది. ఓకే అవి మనం ప్లాన్ చేసింది కాదు అవి. ఓకే ఓకే సో మీరు భగవద్గీత పాడితే బాగుంటుందని నాకు సూచించింది. ఈ మార్గంలో ఉన్నప్పుడు భగవద్గీత పాడితే బాగుంటుందని నాకు సూచించింది. ఒక వేదిక మీద నేను పాడుతున్న శివశంకరి, దాని తర్వాత భగవద్గీత శ్లోకాలు, అది ఒక సంప్రదాయంగా పెట్టుకునేవాళ్ళం. ఓకే కార్యక్రమం చివరిలో నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపః నశోషయతి మారుతః నశోషయతి మారుతః జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః యుద్ధాయ కృతనిశ్చయః కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అది ఇవి చిన్నప్పటి నుంచి, అంటే నా 7th ఇయర్లో ఘంటసాల గారు వెళ్ళిపోయారు. నా 8th ఇయర్ నుంచి నేను భగవద్గీత వింటున్నా. భగవద్గీత జస్ట్ లైక్ దట్ అలా వినటం కాదు స్వామి, దాన్ని అసలు ఆకడింపు చేసుకునేట్టుగా వినడం, తాదాత్మ్యత చెందుతూ వినడం, అదే నేను అయిపోయేట్టుగా వినడం, దాన్ని అర్థం చేసుకునే పద్ధతిలో వినడం, ఆర్ద్రత ఏదైతే ఉందో అది యథాతథంగా హృదయంలో ప్రతిష్ఠించుకునే లక్ష్యంతో వినడం, రైట్, అలా వినేవాడిని. సో ఈ శ్లోకాలు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఘంటసాల గారు జయంతిని రాష్ట్ర పండగగా ప్రకటించి జయంతి ఉత్సవాన్ని చాలా గొప్పగా జరిపేవాళ్ళు. సో అది ఆ 5 సంవత్సరాల పాటు అది నా ఆధ్వర్యంలో నిర్వహించారు. నా ఆధ్వర్యంలో నిర్వహించేవాళ్ళు. అప్పుడు స్టేట్లో ఉన్న సింగర్స్ని, ఘంటసాల గారి పాటలు పాడే సింగర్స్ని నేను ఆ వేదిక ఆహ్వానించి వాళ్ళకి రెమ్యూనరేషన్స్ అవన్నీ ఇప్పించి, నాలో ఒక గుణం ఉంది స్వామి, డబ్బు మనిషికి యాసిడ్ టెస్ట్ లాంటిది. అది నేను తర్వాత చాలామందిలో కూడా చూసి ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారు అనిపిస్తుంది. ఉదాహరణకి మిమ్మల్ని నేను పలానా అంజిబాబు గారు అయితే బాగుంటుందండి అన్నారనుకోండి, మరి వారికి ఎంత ఇవ్వాల్సి వస్తుంది అని వాళ్ళు అన్నారనుకోండి, అంటే మినిమం 25,000 అయినా ఉంటే, లేకపోతే ఏం గౌరవంగా ఉంటుంది అని నేను అన్నా అనుకోండి, సరే 25,000 ఓకే అండి అని వాళ్ళు అన్నారనుకోండి, నేను మీకు ఫోన్ చేసి అంజిబాబు గారు వాళ్ళతో కార్యక్రమం మాట్లాడాను, వాళ్ళు మీకు 25,000 ఇవ్వడానికి ఒప్పుకున్నారు, వాళ్ళు ఆ వేదిక మీదే మీకు ఇచ్చేస్తారు అని చెప్పటం ఒక సంస్కారం కదా. అంజిబాబు గారు వాళ్ళు అంటే మీరు నా కోసం రావాలి అని చెప్పి వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు ఇస్తారు, 10-15 ఇస్తారు,
అని చెప్పి మిగతా 10 జేబులో వేసుకోవటం, ఇవి నా బాల్య దశ నుంచి ఈ నీచాలు నా దగ్గర లేవు స్వామి. ఆ ఆర్గనైజేషన్లో చేసుకునే ఉంటాయి చాలా వరకు కూడా, చాలా వరకు ఇలా ఉంటాయి. ఇలా ఉంటాయి. మీకు 1,00,000 చెప్తాను, మీరు ఎంత తీసుకుంటారు స్వామి అన్నారు అనుకోండి, 1,00,000 అన్నాం అనుకోండి, నేను వాళ్ళకి 2,00,000 చెప్తాను, వాళ్ళు మీకు ఫోన్ చేసినప్పుడు మాత్రం 2,00,000 అనే చెప్పాలి. కరెక్ట్, అదే 1,00,000 మీకు ఇస్తాను, మీరు అడిగింది మీకు ఇస్తున్నాను కదా, నాది నేను చూసుకొని ఇవ్వండి అని. దీన్ని అబద్ధం అంటారు. అది నా జీవితంలో అట్లా మీ పేరు చెప్పి ఇంకొకరి డబ్బు నా అకౌంట్లోకి వేసుకోవటం, నాకు కావాల్సిన వస్తువును, నాకు కావాల్సిన నేను పొందవలసిన దాన్ని అది ఇతరులకి ఇన్స్పైర్ చేసి అది వాళ్ళ ద్వారా నేను సంపాదించుకోవటం, అది ఈ అధర్మం నా తల్లిదండ్రులు నాకు నేర్పలేదు. ఓకే, నేను ఈ సన్మార్గంలోకి రావడానికి కారణం కూడా అదే. సో అట్లా ఆ కార్యక్రమం చేస్తున్నప్పుడు అప్పుడు ఈ అన్నమయ్య రచయిత జేకే భారవి అనే మహాత్ముడు ఓ రోజు ఆవేశంగా నెక్స్ట్ డే వచ్చి, నేను అసలు లీనమైపోయాను, శివశంకరి పాడుతూ భగవద్గీత శ్లోకాలు ఆయనే దిగొచ్చి పాడుతున్న అనుభూతి కలిగింది, మీరు భగవద్గీత పాడేయాలి స్వామి అన్నాడు. ఓకే, అనగానే భగవద్గీత నేను పాడడం ఏంటి, నేను పాడను అన్న, మనం రికార్డ్ చేద్దాం, మీరు పాడేయాలి. నేను పాడినాను. ఎందుకు పాడరు అన్నాడు. మీరు రాత్రి పాడారు, రాత్రి స్టేజ్ మీద పాడడం మీరు ఆయన పాడింది, మీరు రికార్డింగ్ అంటున్నారు, ఆల్రెడీ రికార్డింగ్ ఘంటసాల గారిది జనబాహుళ్యంలో ఉన్నప్పుడు మళ్ళీ నేనేమిటి, ఇమిటేషన్ ఏంటి, నో 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 అన్న. అప్పుడు ఆయన ఒక గొప్ప మాట అన్నాడు, ఘంటసాల గారు పాడింది అసంపూర్ణ భగవద్గీత, భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి, ఘంటసాల గారు 106 శ్లోకాలే పాడారు, దాని ముందు ప్రార్థన, దాని చివరి ఫలశ్రుతి కలిపి 108 శ్లోకాలు ఆయన పాడింది, ఇంకా 600 శ్లోకాలు ఉన్నాయి, 594 శ్లోకాలు ఉన్నాయి, అవి మొత్తం ఈ దేశంలో ఎవరూ పాడలేదు, ఎవరు రికార్డ్ చేయలేదు, అది పాడి రికార్డ్ చేసి మీరు ఏకలవ్య శిష్యునని చెప్పుకుంటారు ఘంటసాల గారికి, సో మీ గురువు గారు ఘంటసాల గారికి ఈ భగవద్గీత పుట్టిన ఈ దేశానికి మీరు అంకితం ఇవ్వడం కంటే మీ జన్మకి ఏమైనా సార్థకత ఉంటుందా, ఆలోచించండి సీరియస్గా అన్నాడు ఆయన. అది నాకు నచ్చింది. ఓకే, నచ్చితే ఇది బాగుంది స్వామి, కానీ మీరు మంట పెట్టి వెళ్ళిపోవద్దు, దీని ప్రొడ్యూసర్ కావాలి కదా అని అడిగాను. ఆ ప్రొడ్యూసర్ అనే పాయింట్ దగ్గర ఎవరు వచ్చి చేస్తారండి, ఆ రోజులో లక్షలైంది. ఓకే, భగవద్గీత ఇప్పుడు చేస్తే, ఈ టెక్నాలజీలో చేస్తే, దీన్ని యథాతథంగా ఇమిటేట్ చేస్తే ఎలా చేస్తాం, దానికి మనదేదో ఉండాలి కదా, దాని మీద ఒక రీసెర్చ్ అదంతా పెట్టుకుని ఇలా చేస్తే బాగుంటుంది. ఘంటసాల గారు భగవద్గీత ఇంట్రడక్షన్ లేదు, సో ఇంట్రడక్షన్ అసలు ఎక్కడి నుంచి, అంటే శాస్త్రవేత్తల దృష్టిలో ఈ యూనివర్స్ ఏంటి, తాత్వికుల దృష్టిలో ఈ యూనివర్సిటీ ఈ యూనివర్సల్ ఇదేమిటి, ఈ జీవ పరిణామ సిద్ధాంతం ఏంటి, ఎవరెవరు ప్రారంభంలో ఎపిక్యూరియన్స్ ఏం భావించేవాళ్ళు, సో క్రిస్టియన్స్ ఏం భావించేవాళ్ళు, జైనుల కాలంలో వాళ్ళు ఏం భావించేవాళ్ళు, అంతకుముందు భగవద్గీత అసలు ఏం చెప్పింది, జనాలు ఇప్పటికీ దీన్ని ఎందుకు ఫాలో అవుతున్నారు, ఇందులో ఏముంది, శంకరాచార్య ఏమన్నారు. సో ఈ ఇంట్రడక్షన్స్ అన్నీ తీసుకుని జనాలకు ఒక ప్రాథమిక అవగాహన కల్పించేట్టుగా, దానికి ఒక సినిమా చూపించేట్టుగా ఒక పావుగంట ఇంట్రడక్షన్ ఏదో ఉండాలి. మహాభారతంలో భగవద్గీత సందర్భం ఏంటి, కృష్ణుడు అర్జునుడికి ఎందుకు చెప్పాల్సి వచ్చింది, చెబితే అర్జునుడు ఏం చేశాడు, విన్న అర్జునుడిలో భగవద్గీత ఎలా ప్రసరించింది, ఏమేమి మార్పులు తీసుకొచ్చింది, అందుకని ప్రతి ఒక్కరు ఎలా వినాలి. మనం నమ్మినా నమ్మకపోయినా ప్రకృతి శక్తుల ప్రభావం మన మీద ఉన్నట్టే భగవద్గీతను మీరు నమ్మినా నమ్మకపోయినా అది పఠించటం ప్రారంభించిన తర్వాత దాని ప్రభావం మీ మీద అనన్య సామాన్యంగా ఉంటుంది. మిమ్మల్ని మనీషిలాగా తీర్చిదిద్దేంత వరకు అది మిమ్మల్ని నిద్రపట్టనివ్వదు, మిమ్మల్ని చాలా గొప్ప డెస్టినేషన్కి తీసుకువెళ్ళేంత వరకు నిద్రపట్టనివ్వదు. దానికి నేనే ఉదాహరణ అంజిబాబు గారు. అవును, భగవద్గీత 0 లెవెల్ నుంచి భగవద్గీత అక్కడి నుంచి ప్రారంభించి ఇవాళ రాష్ట్రపతి అవార్డు తీసుకునేంత వరకు అది తీసుకువెళ్ళిందా, నేను వెళ్ళానా, నేను నా పనిలో ఉన్నాను, అవార్డ్స్ వెనక వస్తాయి. రైట్ రైట్, అవార్డ్స్ అవి వస్తాయి పోతాయి, అవి గోడలకు ఎక్కి ఫోటోల రూపంలో ఉంటాయి, కానీ భగవద్గీత జనాల్లోకి తీసుకువెళ్తే హిందూయిజం స్థిరపడాలంటే, హిందూయిజం అంటే సనాతన ధర్మం హిందువుల మనస్సుల్లో బలంగా నాటుకోవాలంటే ఒక్క భగవద్గీత చదివితే చాలు. ఓకే, దాని పేరు సర్వశాస్త్రమయి అని పేరు. సర్వదేవమయో హరిహి సర్వశాస్త్రమయి గీత. అది ఒక్కటి చదువుకుంటే ఇది జీవిత పాఠం. ఇది మళ్ళీ ఆధ్యాత్మికం అని, రిటైర్మెంట్ సబ్జెక్ట్ అని, మీరు శ్రీరామాయణం కానీ, భారతం కానీ, భగవద్గీత కానీ, ఉపనిషత్తులు కానీ, వేదాలు కానీ, ఇవన్నీ వీటిని లైఫ్ సైన్స్ అంటారు. ఏది తెలుసుకోవటం వల్ల లైఫ్ ఇంత అద్భుతమైందా, దాన్ని ఇంత కాపాడుకోవాలా, ఇంత జాగ్రత్తగా వ్యవహరించాలా. శరీరం అన్నది ఇది దేహో దేవాలయ ప్రోక్త,
జీవోదేవ సనాతన, ఇది అత్యద్భుతమైన దేవాలయం లాంటిది, లోపల ఉన్నవాడు పరమేశ్వరుడు అని చెప్తున్నాడండి. ఒక్కసారి దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం ప్రయత్నించండి. మీరు సిగరెట్ తాగలరా? అప్పుడు మీరు మద్యం సేవించగలరా? కరెక్ట్. మీరు ఏది పడితే అది అసలు కాలేజీల ముందు కూడా అమ్మేస్తున్నారు. అసలు సొసైటీ ఎలా ఉంది? వీటన్నిటికీ విరుగుడు, వీటన్నిటికీ దివ్య ఔషధం భగవద్గీత. పిల్లలు ఏంటండి, చిన్న పిల్లలు, ఆడపిల్లలు ఏంటండి, స్త్రీ వ్యవస్థ రోజు రోజుకి అంటే దిగజారుతున్న పర్సంటేజీ, అంటే దుర్మార్గపు ఆలోచనలు, వాళ్ళు బూతులు మాట్లాడడం కానీ, లేదా సిగరెట్లు తాగటం కానీ, దుర్భాషలాడడం కానీ, మందు కొట్టేయడం లాంటివి కానీ, చాలా క్యాజువల్గా వాళ్ళ డ్రెస్సుల విషయాల్లో కానీ ఆ పర్సంటేజ్ ఒక్కసారి చూడండి. స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుంటున్న ఆ ఆడపిల్లలు, స్త్రీలు, వివాహిత స్త్రీలు కూడా ఒక్కసారి ఫేస్బుక్ చూడండి. వాళ్ళ ముందు కూర్చొని ఇంటర్వ్యూలు చేయడం అవసరమా? వీళ్ళ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? ఏం చెప్పించాలనుకుని ఇంటర్వ్యూవర్స్ బయలుదేరుతున్నారు. ఈ సోదంతా మనకు అవసరమా? ఆవిడేంటి ఇంత పవర్ఫుల్ కెమెరాస్ ముందు కూర్చుని ఇంత వరస్ట్గా టైంపాస్ చేస్తున్నారా? వీళ్ళని సెలబ్రిటీస్ అంటారా? మళ్ళీ ఈ దరిద్రపు సెలబ్రిటీ హోదాలో మళ్ళీ వీళ్ళు బెట్టింగ్ యాప్స్ చేయటమా? కొన్ని వందల మంది, వేల మంది ఆత్మహత్యలకు కారకులు కావటమా? మీకు అసలు జీవితం అంటే విలువ ఉందా? మీకు ఎంత గొప్ప జీవితం అండి! ఈ జీవితాన్ని ధన్యం చేసుకునే మహానుభావుల రెఫరెన్స్ మీకేమీ కనపట్లేదా? ఛత్రపతి శివాజీ 395వ జయంతి చేసుకుంటున్నాం ఈ రోజున. మహాత్మా అంటే దాని అర్థం ఏంటి? ఆయన వెళ్ళిపోయిన 395 సంవత్సరాలు బతికున్నాడా మన హృదయాల్లో? చావా సినిమానే ఏం సినిమా అది? చావా సినిమా వస్తే అసలు మొత్తం ఉడికిపోలేదు హిందువుల రక్తాలన్నీ. వెండి తెర మీద చూస్తున్నప్పుడు, అంత పెద్ద స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు మన వాళ్ళని ఇంత నాశనం చేశారు. ఇప్పుడు జ్ఞానాగ్ని రగులుతోంది జనాల్లో. దీనికి ఒకానొక కారణం మహాత్ముడు మోడీ కూడా. ఈ సనాతన ధర్మాన్ని కాపాడడానికి అతను దైవాంశ సంభూతుడు లాగా, దైవమే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, ఈ ధర్మాన్ని స్థాపించడం కోసం ఒరే నాన్న నీ శక్తి మేరకు ఈ ధర్మాన్ని కాపాడడానికి ఎంతవరకు ప్రయత్నం చేస్తావు? దీన్ని లాలోకి, దీన్ని సిస్టమ్స్లోకి తీసుకువచ్చి నువ్వు చెయ్యి అని ఆదేశించినట్టుగా. ఆ మహాత్ముడు లేకపోతే ప్రపంచ యోగా దినోత్సవం ఉందండి ఇవాళ. ఆ మహాత్ముడు లేకపోతే ప్రపంచ ధ్యాన దినోత్సవం ఉందండి ఇవాళ. అతనికి ఎంత స్థిరమైన సంకల్పం, దృఢ నిశ్చయం లేకపోతే, అంటే మానవత్వం లేకపోతే, హిందూయిజం అనేది మానవత్వానికి సంబంధించింది. కేవలం ఒక పర్టికులర్ ఏమంటారు మతానికి సంబంధించింది కాదు. మతం అంటే ఒక వర్గానికి సంబంధించింది. ధర్మం అంటే సార్వజనీనత కలిగింది. హిందూయిజం అనేది ధర్మం, మతం కాదు. అవన్నీ చూస్తే నేను ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నానంటే, మీరు తీగలాగితే డొంకంతా కదిలినట్టు, మీరు భగవద్గీత ఒక్కసారి లాగితే జీవితం అనే కర్మ అన్నాడండి. భగవద్గీతలో గొప్ప పదం పని ఎలా చేయాలో అని. ఆ పని అనే పదం అదేం చాలా పెద్ద, మనకి ఏదో వంటబట్టని పదమేం కాదు అది. కర్మ అంటే పని, వర్క్. డూ యువర్ వర్క్ సిన్సియర్లీ. త్రికరణ శుద్ధిగా పనిచేయి, నిస్వార్థంగా పనిచేయి, లోకహితం కోసం పనిచేయి. ఈ పని చేయడం అవసరమా అనుకుంటూ పనిచేయి, అవసరమా డిసైడ్ చేసుకుని పనిచేయి, స్వార్థం మాని పనిచేయి. ఆ పని తాలూకు ఫలితాన్ని దేవుడి అకౌంట్లో వేయి, సమాజం అకౌంట్లో వేయి, నీ పర్సనల్ అకౌంట్లోకి వేసుకోకు. ఎందుకంటే ఒక పని ప్రారంభించినప్పటి నుంచి ఒక పని పూర్తయ్యేంత వరకు ఎన్నో కలిస్తేనే ఆ పని పూర్తి కాదు కదా. ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకుంటున్నామంటే మన ఇద్దరికి ఆరోగ్యం బాగుండటం వల్ల కలిసాం, సమయం కలవటం వల్ల కలిసాం. ఇద్దరికి ఏ పాయింట్లో ఒక నెగిటివిటీ ఉన్నా ఇక్కడికి వచ్చి ఉండేవాళ్ళకి కాదు. ఇంత వచ్చిన తర్వాత పవర్ ఉండటం వల్ల కలిసాం. కరెక్ట్. అంటే ఇన్ని ఫ్యాక్టర్స్ ఉండి నీ సక్సెస్కి ఉపయోగపడితే ఆ సక్సెస్ అంతా ఫైనల్గా నీ ఒక్కడే అకౌంట్లో వేసుకుంటావా? సినిమా హీరోలు వేసుకుంటారు చూడండి, ఇదంతా నా సినిమా, నీ సినిమా ఏమిట్రా? యూనిట్ ఎంతమంది, ప్రతిరోజు ఎంతమంది పనిచేస్తే, లైట్ కెమెరామెన్ దగ్గర నుంచి లైట్ బాయ్ దగ్గర నుంచి, అన్నం పెట్టేవాడి దగ్గర నుంచి, ఇక్కడ ఈవెన్ నువ్వు కారులో దిగగానే నిన్ను ఎవడైతే రిసీవ్ చేసుకుంటాడో వాళ్ళు ప్లెజెంట్గా రిసీవ్ చేసుకోకపోతే దాని ఇంపాక్ట్ కూడా నువ్వు యాక్ట్ చేసే సీన్ మీద ఉంటుంది. కాబట్టి నువ్వు స్క్రీన్ మీద నువ్వు యాక్ట్ చేస్తున్నప్పుడు, కెమెరా ముందు నువ్వు యాక్ట్ చేస్తున్నప్పుడు దీని ఇంపాక్ట్ కూడా వాడు కూడా కారణం. రైట్. హీరో గారు బాగున్నారా? అన్ని పాదాలకు నమస్కారం చేస్తే అబ్బా మన ఈగో సాటిస్ఫై అయింది, సూపర్, ఈ ఈగోతోనే నేను కాన్ఫిడెంట్తో నేను యాక్ట్ చేస్తా.
సో ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు ప్రొడ్యూసర్, ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు చిచి. అసలు ఈ థాట్ నాదే కాదు, అతను చెప్పింది నేను ఏదో కొంతవరకు అర్థం చేసుకుని చేయగలిగాను, కొంతవరకు అర్థం చేసుకుని చేయగలిగాను. ఇది కూడా 100% కాదు. సో క్రెడిట్ గోస్ టు డైరెక్టర్, క్రెడిట్ గోస్ టు రైటర్, క్రెడిట్ గోస్ టు కెమెరామెన్, క్రెడిట్ గోస్ టు డ్యాన్స్ డైరెక్టర్, క్రెడిట్ గోస్ టు ఫైటర్. ఎందరు కలిస్తేనండి. అవును, కరెక్ట్. నువ్వెక్కడ అసలు నేను అనేది ఏమిటిది? సో ఇప్పుడు భారవి గారు వచ్చారు, ఆయన పాడమన్నాడు. పాడమంటే మీరు ప్రొడ్యూసర్ని చూడండి అన్న. ప్రొడ్యూసర్ చూడండి అంటే ఆయన ఆ పాయింట్ దగ్గర ఆ కాన్వర్సేషన్ ఆగిపోయింది. ఓకే, నేను నా ఇల్లమ్మైనా సరే చేసేస్తాను అన్నాడు ఆయన. అది ఎక్కడ కుదురుతుంది? ఇల్లమ్మడం ఏమిటి ఒక ప్రాజెక్ట్ చేయడానికి? ఇదేం కమర్షియల్ ప్రాజెక్ట్ కాదు కదా, దీనివల్ల లాభం వస్తుంది, అన్ని కోట్లు సంపాదించదు అనుకునేది కాదు కదా. ఇది చేయడం, మనమే పెట్టడం, మన డబ్బు సంపాదించి దానికి పెట్టాలి, లోకార్పణ చేయాలి. దీని మీద సంపాదించేది ఏముండదు. ఒకవేళ సంపాదించినా అది ఆ రోజు ఖర్చు అయిపోయేది తప్ప ప్రపంచంతో ఎగపడి 100 కోట్లు ఇచ్చేసే ప్రాజెక్టులు కాదు కదా ఇవి. రైట్. ఇవాళ సమాజం కూడా అలాగే ఉంది. భగవద్గీత తర్వాత చూద్దాంలే అనుకునేట్టుగా ఉంది. సో అట్లా అనుకున్నప్పుడు ఒకరోజు ఒక ఫోన్ వచ్చింది. నేను వందే మాతరం సినిమాస్ స్టూడియోస్లో విజయ రామరాజు అని శ్రీహరి గారు యాక్ట్ చేసిన సినిమాలో ఒక పాట పాడడానికి వెళ్తున్నా. ఆ వెళ్తున్నప్పుడు ఒక ఫోన్ వచ్చింది. ఇవన్నీ దైవికాలని చెప్పడానికి ఇన్సిడెంట్స్ చెప్తున్నా. ఫోన్ వస్తే అతను ఆదిత్య మ్యూజిక్లో అతను మ్యూజిక్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాడు. ఆయన పేరు సత్యదేవ్ అనే రైటరు. అతను రైటరు, అతను మ్యూజిక్ డైరెక్టరు. అతను ఇప్పుడు ఈ మధ్యన ఒక సక్సెస్ఫుల్ సినిమా కూడా నానితో ఒక సక్సెస్ఫుల్ సినిమాకి ఆయన రైటర్గా పనిచేశాడు. శ్యామ్ సింగరాయ్. ఎస్. అతను ఈ సత్యదేవ్ అనే ఆయన ఇప్పుడు ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ అనే సినిమాకి అతను చాలా ఒక రచయిత, మంచి ఐడియాలజీ ఉన్నవాడు. మేము మంచి మిత్రులం. ఆయన నాకు ఫోన్ చేసినప్పుడు రాత్రే ఒక స్వామీజీను మేము కలిసినప్పుడు మీ గురించి మాట్లాడుకున్నాం అన్నాడు. ఎవరా స్వామీజీ? విశాఖ స్వరూపానంద సరస్వతి స్వామి. అవును, నేను కూడా ఆయన చూసి చాలా కాలం అయింది. ఇదివరకు నేను ఆయన ప్రతి కార్యక్రమంలోనూ ముందు నేను సంగీత విభావరి ఆధ్యాత్మిక సంగీతము నేను చేస్తుండేవాడిని. ఈ మధ్యన ఎందుకో కలవటం తగ్గింది అని అనుకుంటూ మీరు ఫోన్ పెట్టేసిన తర్వాత వారిని నేను పలకరిస్తాను అన్న. ఈ కాన్వర్సేషన్ అంతా నేను ఈ కారులో వెళ్తూ ఒక పక్కన కారు ఆపుకుని అతనితో మాట్లాడుతున్నా. అతను ఫోన్ పెట్టేశాడు. వెంటనే స్వామీజీకి చేశాడు. స్వామి నమస్కారం, నేను గంగాధర శాస్త్రి, ఎలా ఉన్నారు స్వామి అని. అంటే అయ్యో గంగాధరం గారు ఎలా ఉన్నారు, క్షేమంగా ఉన్నారా? నారాయణ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అని అడిగాడు ఆయన. వెంటనే నేను అప్రయత్నంగా నేను ఏం చేస్తున్నారు, నేను క్షేమంగా ఉన్నాను స్వామి, ఏం చేస్తున్నారు అన్నారు కదా, నేను భగవద్గీత చేస్తున్నాను అన్న. పచ్చి అబద్ధం. ఓకే. భారవ్ గారికి నాకు కాన్వర్సేషన్ జరిగిన సంవత్సరంన్నర తర్వాత జరిగిన ఇన్సిడెంట్ అది. సో ప్రొడ్యూసర్ ఎవరు లేకపోవడం వల్ల బుర్రలోంచి తీసేసాం అది. అంటే అద్భుతం. అసలు ఈ రోజుల్లో అసలు తెలివితేటల్ని, కాలాన్ని, యవ్వనాన్ని సంపాదించడం ఎలా అనే పాయింట్ మీద ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో భగవద్గీత మీద ఎవరు ఖర్చు పెడతారు స్వామి? మీరు ఆల్రెడీ ప్రారంభించబోతున్నారా అన్నాడు ఆయన. అంటే మీరు ఎప్పుడు ముహూర్తం పెడితే అప్పుడు స్టార్ట్ చేస్తాను స్వామి అని నేనన్నా. అది ఇంకో పచ్చబద్ధం. లోపల నుంచి ఆత్మారాముడు అరుస్తున్నాడు, ఎందుకురా అబద్ధాలు ఆడతావు? నీ కల్లో కూడా భగవద్గీత లేదు కదా, స్వామీజీతో అబద్ధం ఆడుతున్నావేంటి? నీ నోటి దురద కాకపోతే ఎవడో పలికిస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఆయన మీరు రండి, మీరు ఎక్కడున్నారు స్వామి అని అడిగాను. నేను జూబ్లీ హిల్స్ దేవాలయంలో ఉన్నాను, కొండ మీద అన్నారు ఆయన. అనగానే ఎంత షాక్ అయ్యానంటే ఆ కొండ కిందే నేనుండి మాట్లాడుతున్నా. ఓకే. ఆయన ఎప్పుడైతే అన్నాడో జస్ట్ అలా టర్నింగ్ తీసుకుని ఆయన దర్శనానికి వెళ్ళాను, కాసేపు కూర్చున్నాను. ఆ టైంకే భారవి గారిని కూడా పిలిచాను. ఒక్క నిమిషం అని వెంటనే పంచాంగం తీసుకుని, రేపు ఏకాదశి, శ్రీకృష్ణుడు భగవద్గీత అర్జునుడికి ఉపదేశించిన రోజు, రేపు చాలా బాగుంది, రేపు 8 గంటలకు పెట్టేసుకోండి, నేను వస్తాను, శుభం, తథాస్తు, విజయీ భవ అనేస్తున్నాడు ఆయన. నాకు బర్రమని బ్లాంక్ అయిపోయి తిరుగుతోంది నాకు. భగవద్గీత వెళ్ళేది బలవంతంగా నా చేత ప్రారంభింపజేస్తున్నారేంటి? థాట్ కూడా లేదు, డబ్బులు లేవు. ఆయన ఎప్పుడైతే అన్నారో ఆయన మొహమాటం, నాకు అసలు మొహమాటం తీవ్రం. అది ఎక్కడో కట్ అయితే ఆ మొహమాటం ఏదో పరాకాష్ట 100 మెట్లు ఎక్కిన తర్వాత కానీ అది కట్ అవ్వదు. దాంతో నేను ఇంటికి ఫోన్ చేసి, బ్యాంకులో ఎంత ఉన్నాయో చూడు తల్లి అని మా ఆవిడికి ఫోన్ చేస్తే, ఆవిడ ఒక అరగంటలో ఫోన్ చేసి, బ్యాంకులో 13,000 ఉన్నాయి, అది నా బ్యాంక్ బ్యాలెన్స్ 13,000
అక్కడ భగవద్గీత ప్రారంభమైంది. నెక్స్ట్ డే స్వామి వచ్చారు, భగవద్గీత ప్రారంభించాం. రాఘవేంద్రరావు గారు ఆయన ఫస్ట్ టేక్కి ఆయన బ్లెస్సింగ్స్, స్వరూపానంద సరస్వతి గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, భారవి గారు, వీళ్ళందరూ వచ్చారు, మురళీమోహన్ గారు. ఫోన్ చేస్తే వచ్చేసేవాళ్ళు. అది నా మీద వాళ్ళకున్న వాత్సల్యం, గౌరవం, డేస్ అలాంటివి. అలా ప్రారంభమై 13,000తో ప్రారంభమై సంవత్సరంలో పూర్తి చేసేయాలి. 18 అధ్యాయాలు, 18 నెలలు, 18 లక్షల్లో దీన్ని పూర్తి చేసేయాలి అనుకున్న నేను 9 సంవత్సరాల కాలం పడుతుందని, దానికి 9 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని, అనంతరం నా జీవితం అంతా భగవద్గీతకే అంకితం అవుతుందని నేను ఊహించలేదు స్వామి. ఇప్పుడు ఈ స్టోరీ అంతా చెప్పిన తర్వాత ఇప్పుడు చెప్పండి, ఎవడో బలవంతంగా లాగి నేను సముద్రంలో కూరుకుపోతున్నానంటే, వాడు కూరుకుపోతే మళ్ళీ ఈ జర్నీ అంతా వాడిని చూసి ఇంకొంతమంది వీడు దాన్ని నమ్ముకున్నాడు, వాడేం బాగుపడ్డాడు అని అనుకోవడానికి వీలేదు. ఇక్కడ నాకు నేనే ప్రూవ్ చేసుకోవాలని మళ్ళీ పరమాత్మ ఒక పడవ ఏదో ఇచ్చి అంత సముద్రంలోను, జ్ఞాన సముద్రంలో ఇప్పటికీ ఎప్పటికీ ఇంకా అసలు భగవద్గీతే జీవితం అయిపోయింది. ఇప్పుడు ఆ 9 సంవత్సరాల్లో అంటే ఈ ఫైనాన్షియల్గా మీకు వస్తూ ఉన్నారు, యాడ్ అవుతా ఉన్నారు, అంతేనా? వస్తున్నారు, పోతున్నారు. అనేక పరీక్షలు. ఒక చాప్టర్కి 5 లక్షలు అనుకున్నాం, 5 లక్షలు ఇంకా చాలా. అసలు అవన్నీ పరీక్షలు. వీడు ఉంటాడా పోతాడా అనే ఆత్మహత్యా సదృశమైన పరీక్షలు నేను ఎదుర్కొన్నాను. 9 సంవత్సరాలు. 9 చిన్న విషయం కాదు. నేను అంటే ఒక మొనాటనీ అంటారు చూడండి, నాకు మనుషులు కనిపించలేని స్థితి 9 సంవత్సరాల వరకు ఉంది అంటే మైండ్ సెట్ ఎలా ఉంటుందో చూడండి. అంటే మ్యాక్సిమం టైము. కరెక్ట్. నేను జర్నలిస్ట్గా ఉండి 100ల మంది మధ్యలో స్టేజెస్, పాటలు, చప్పట్లు, ఆదాయం, అవన్నీ పోయి అవన్నీ పోవడం కూడా కాదు, అవన్నీ వద్దనుకుని ఇన్కమ్ ఏమిటో తెలియదు. మరి వెనకాల ఏమన్నా ఆస్తులు ఉన్నాయా, వెనకాల ఉన్న పోషించేవాళ్ళు ఉన్నారా, వెనకాల ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయా, ఏమీ లేకుండా ఈ తెగింపు ఏమిటో, ఈ తెంపరతనం ఏమిటో మనకి తెలియదు. అదేదో బలంగా నిలబడుతుంది మనకున్న కమిట్మెంట్ వల్ల. ఓకే. మనలో ఉన్నది ఏంటంటే మనలో లేనిది ఏంటంటే ఓర్పు, మనలో ఉంది ఏంటంటే కమిట్మెంట్. ఈ రెండింటికి మురిపెట్టాడు. ఓర్పు లేని వాడికి 9 సంవత్సరాలు దాన్ని భరించే ఓర్పు ఇచ్చేశాడు. ఓకే. అట్లా రికార్డింగ్ థియేటర్కి వెళ్ళి లోపలికి వెళ్ళగానే రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుని ఎదురుకుండా కృష్ణ విగ్రహం అట్లా పాడుతూ, ఇంతే కృష్ణ విగ్రహం నేను తప్ప. ఉదయం 9 గంటలకు వెళ్తే రాత్రి 8 గంటల వరకు. మీరు ఊహించండి, మనుషులు లేకుండా. మాటలు మాత్రం స్టూడియోలో మాటలు మాత్రం వినపడుతుంటాయి. గంగాధర్ గారు అది ఈ లైన్ ఈ టేకు ఇంకోసారి చేద్దామా, మళ్ళీ చేద్దామా, ఒక్కొక్క టేకు ఒక్కొక్క శ్లోకం, ఒక టేకులో అయిపోయేది. 25 టేకులు. ఇది బాగుంది అనుకుంటే నేను అటు చుట్టూ తిరిగి వెళ్ళి విని చిచి నేను అనుకున్నట్టుగా రాలేదు, ఆత్మ లేదు ఇందులో. పార్థా నైవేహనాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి దుర్గతిం తాత న గచ్చతి. పార్థ యోగసిద్ధి పొందజాలని వానికి ఇహపరలోకములందు వినాశము కలుగదు. నాయన, మంచి పనులు చేయువాడెన్నటికీ దుర్గతి పాలు కాడు అని చెప్పి ఇది చెప్తున్నప్పుడు, భగవద్గీత మనం పాడుతున్నప్పుడు, అంటే నువ్వు మనకెక్కడ చిన్న డిప్రెషన్ వస్తే ఈ శ్లోకం చూడండి. నువ్వు చేసేది మంచి పని. మంచి పని అంటే నీ కోసం చేసుకునే పని కాదు, లోకం కోసం చేసే పనే మంచి పని. వేదోక్తమైన కర్మలు మాత్రమే కర్మలని చెప్పబడుచున్నవి అని చెప్తాడు కర్మయోగంలో ప్రారంభంలో, ఇంట్రడక్షన్లో. వేదోక్తమైన కర్మ అంటే వేదం చెప్పిన కర్మ. వేదం ఏ కర్మ చెప్పిందంటే ఏ పని చేసినా లోకహితం కోసం చెయ్యి, నీ కోసం కాదు. నీ కోసం చేసుకుంటే నువ్వున్నప్పుడే నీతో పాటే ఎక్స్పైరీ అయిపోతుంది. అది నీతో పాటే ఎక్స్పైర్ అయిపోతుంది. రైట్. లోకహితం కోసం చేసిన పని నువ్వు ఎక్స్పైర్ అయినా కూడా అది ఎక్స్పైర్ కాదు. రైట్. మరి అందుకని మాట్లాడుకున్నాం మనం. ఛత్రపతి శివాజీ అంటే ఇప్పుడు లేడు, అతనితో ఏం అవసరాన్ని మాట్లాడామంటే అతని దీక్ష ఏంటి? అతను ముస్లింలను ద్వేషించలేదు మిత్రమా, ముస్లింలను ద్వేషించలేదు. అతని సైన్యంలో 60% ముస్లింలే ఉన్నారు. అతను ఈ ధర్మాన్ని ద్వేషించిన ముస్లింలకు వ్యతిరేకం. ఈ ధర్మాన్ని ద్వేషించిన, ఈ ధర్మానికి హాని కలిగించే ప్రతి ఒక్కడికి అతను వ్యతిరేకం.
అతను వ్యతిరేక భావం చూపిస్తూ వాళ్ళ మీద చండ ప్రచండంగా పోరాడిన అతను దేనికోసం పోరాడాడంటే ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని రక్షించడానికి. ధర్మం అంటే అర్థం ఏమిటంటే నువ్వు చేసే పని ప్రతివాడికి ఆదర్శవంతంగా ఉండే పని చేస్తేనే ఆ కర్మ పేరే, ఆ పని పేరే ధర్మము. ఏదైతే నీకు ఆనందం ఇస్తూ ఇతరులకు కూడా ఆనందం ఇస్తూ ఆరోగ్యకరమైన భావోద్వేగాల్ని రగిలించే కర్మ ఏదైతే ఉంటుందో అది మాత్రమే కర్మ, దాన్ని మాత్రమే ధర్మమని, అది మాత్రమే ధర్మమని చెప్పబడుతుంది. ఇది ఈజీగా లేదు. ఒక పని చేయండి, ఆలోచించండి, పర్లేదు. మన ట్రెండ్తో వెళ్ళకపోతే మనం సర్వైవ్ కాలేము. ఇప్పుడు మీరు పాత రోజుల్లో చూడండి, ఐదు పాటలు కంపల్సరీ, అందులో ఒక జయమాలిని పాట కంపల్సరీ, ఒక సిల్క్ స్మిత్ పాట కంపల్సరీ. అంటే ఏంటి, నువ్వు బలాన్ని దోచుకోవడానికి వస్తున్నావా, బలహీనతల్ని క్యాష్ చేసుకోవడానికి వస్తున్నావా? అంటే ఇలా ఉంటే కానీ సినిమా చూడరు. అది వాడి మెంటల్ స్టేటస్ అన్నమాట. మరి పక్కనే ఇంకొక మహానుభావుడు ఉన్నాడు. అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానము, సత్వసాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణము. ఇది ఎవరికి అర్థమవుతుందండి అని అడుగుతారని తెలుసు, అయినా ఇదే పెట్టాడేంటి విశ్వనాథ్ గారు శంకరాభరణంలో. అందులో జయమాలి డ్యాన్స్ లేదే, 5 పాటలు లేవే, ఎంటర్టైన్మెంట్ లేదే, 5 ఫైట్లు లేవే, కంపల్సరీగా ఒక సెంటిమెంట్ సీన్ లేదే, ఓ పొట్ట పగిలేంత కామెడీ లేదే. ట్రెండ్ సెట్ అయ్యిందేంటి? నాలాంటి వాడిని భగవద్గీత మార్గంలో నడిపించటానికి అది నా పునాదికి మొదటి ఇటుక అయిందేంటి? నేను విశ్వనాథ్ గారితో చాలాసార్లు చెప్పాను, స్వామి నేను మీ సినిమాలో నేను పాడకపోయినా ఆయన నన్ను చాలా చాలా అభిమానించేవాడు ఆయన. అండ్ ఇంకోటి, మీరు నాతో ఒకటి షేర్ చేసుకున్నారు. అది ఏంటంటే కాశీలో మీరు ఉన్నప్పుడు ఆ వాటర్లో నుంచి ఒక బాక్స్ వచ్చింది. ది వే యు రిసీవ్ ది థింగ్స్. మీ దగ్గరికి ఏదో వచ్చింది, దాన్ని ఎట్లా దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నావు, ఎలా రిసీవ్ చేసుకున్నావు, దట్ షోస్ యువర్ క్యారెక్టర్. ఒక విషయాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నావో అది నీ సంస్కారాన్ని సూచిస్తుంది. ఇప్పుడు భక్త తుకారం నేను ఎప్పుడు నా జీవితాన్ని ఆలోచింపజేసి నా జీవితంలో ప్రారంభ దశలో మార్పులకి కారణమైన పాట కూడా ఆ కావ్య ఖండిక. అది పాట కాదు, ఒక పద్యం లాంటిది. భక్త తుకారాం సినిమాలో ఆయన స్థాయిని, ఆయన వ్రతాన్ని, ఆయన యోగి తత్వాన్ని నిర్వీర్యం చేయడానికి అతని మీద ఒక బురద జల్లటానికి ఆ ఊళ్ళో ఉన్న విలన్ ఒక పన్నాగం పన్నుతాడు. ఆయన నాగభూషణం ఆ సినిమాలో విలన్. మీరందరూ ఇతను చాలా గొప్పవాడు అనుకుంటున్నారు, గొప్ప యోగి అనుకుంటున్నారు, అదంతా యాక్టింగ్, అతని అసలు రూపం ఇది, అతను వేశ్యలతో తిరుగుతూ ఉంటాడు, కావాలంటే సాయంత్రం 5 గంటలకు వచ్చి చూడండి, కిటికీలోకి వచ్చి చూడండి, వాడు లోపల ఏం చేస్తున్నాడో మీకు తెలుస్తుంది అని చెప్పి ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పి సరిగ్గా 5 గంటలకు ఒక సీన్ ప్లాన్ చేస్తాడనమాట. అదేంటంటే ఒక వేశ్య ద్వారా వాళ్ళ ఇంటికి ఆహ్వానింపజేస్తాడు తుకారాంని. తుకారాం ఆ వేశ్య ఇంటికి వెళ్తాడు. వాళ్ళకేముంది, యోగులు ఎవరింటికి వెళ్ళినా వాళ్ళని ఆశీర్వదించడానికి వెళ్తారు. నువ్వు యోగ, దొంగ, భోగ్య, రోగ్య వాళ్ళతో సంబంధం లేదు వాళ్ళకి. వెళ్ళాడు, ఆడ కూర్చున్నాడు. కూర్చోండి స్వామి అని. స్వామి మిమ్మల్ని నేను ఒక నృత్యంతో ఆరాధిస్తాను అన్నాడు. ఆవిడ నృత్యం చేసింది. ఆ నృత్యం చేస్తుండగా మన థియేటర్లో కూర్చున్న జనాలందరికీ అర్థమవుతుంది వేశ్య ఏం చేస్తోందో. వేశ్యకి ఎక్స్ప్రెషన్ ఏముంటుంది, భావం ఏముంటుంది, కమర్షియాలిటీ. దీని నుంచి నాకేం వచ్చింది అంతే తప్ప స్పందన ఉండదు. పూజకు వేళాయరా, రంగ పూజకు వేళాయరా, రా అనేది ద్వంద్వార్థం. అంగాంగ వర్ణనతో భక్త తుకారాంని అలరించడానికి ఆవిడ చేసిన ప్రయత్నం అంతా అయిపోయిన తర్వాత తుకారాం అంటాడు, ఓ అభినవ సౌందర్య రాశి, ఓ అపూర్వ చాతుర్యమూర్తి, నీ కటాక్షముల లాలనమ్ములు, నీ మధురాధర చుంబనమ్ములు, మధురిమలెన్నో పొదుగుకున్న నీ స్తన్య సుధలా స్వాదనమ్ములో, అప్రమేయ దివ్యానందాలను అందించే నీ చల్లని ఒడిలో, హాయిగా నిదురించగలిగే
పాపగా నీ కడుపున జన్మించు భాగ్యమే లేదాయే తల్లి తల్లి తల్లి. ఇంత మహాద్భుతమైన అందగత్తె ప్లస్ కళాకారిణి మీ కడుపున బిడ్డగా జన్మించే భాగ్యం నాకు కలగలేదేంటి తల్లి అన్నాడు. మంచి అందగత్తె దొరికిందిరా, గొప్ప వర్ణన అది. చాలా గొప్ప అందగత్తె దొరికిందిరా అని అనుకున్నాడు అనుకోండి. దట్ షోస్ హిజ్ క్యారెక్టర్. ఇంత అందగత్తె కడుపు నేను బిడ్డగా పుట్టుంటే ఎంత ఈ అదృష్టం ఈ జన్మకు లేకపోయింది అమ్మ అన్నాడు. అనగానే ఇప్పుడు ఏమైంది చూడండి, ఆవిడ మారిపోయింది. ఒక నిమిషం స్వామి లోపలికి వెళ్ళి డ్రెస్ చేయించి చేసుకొచ్చి నేను ఏ నుంచి నేను మీ భక్తురాలను స్వామి నన్ను ఆశీర్వదించండి, మీ తత్వాలు నేను ప్రచారం చేస్తూ మీ వెనకే నేను తిరుగుతాను. సో భగవద్గీత ప్రయాణం ఈ అలా భారవి గారి ద్వారా ఆయన సూచించాడు పాడితే బాగుంటుందని. పాడితే బాగుంటుందని నేను కూడా అనుకోలేదు. మరి ఎవరు ఈ మధ్యలో ఈ ఇద్దరి మధ్యలోకి వచ్చి స్ట్రాంగ్గా మనసులో అంత బీజం వేసింది ఏంటి? ఆ ఇన్సిడెంట్స్ క్రియేట్ చేశారేంటి? మన గుర్తుపెట్టుకోండి, మీ ప్రయత్నంతో మీరు ఏదన్నా సాధిస్తే అది కృషి అంటారు. మీ ప్రయత్నం లేకుండా థింగ్స్ అన్నీ మీ చుట్టూతో చేరి మీతో పని చేయిస్తున్నట్టుగా చేయించి మీకు ఒక సక్సెస్ ఇస్తే దాని విధి అంటారు, దైవము.